తెలంగాణ చరిత్రలో ముఖ్యంగా పర్యాటక రంగంలో 10 జిల్లాలలో నల్గొండ జిల్లాను గురించి మనం చర్చించుకుందాం. కొమర్రాజు వెంకటలక్ష్మణరావు గారు అన్నట్టుగా తెలంగాణ చరిత్రకారులకు గని వంటిది అని అన్నారు. అటువంటి అంశాలలో నల్గొండ జిల్లా ఎటువంటి దానికి తీసిపోదు. నల్గొండ జిల్లాలో దాదాపు అనేక పర్యాటక రంగ స్థలాలు, యాత్రా స్థలాలు చూడదగ్గవి, ఎకో టూరిజం సంబంధించిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. ఎకో టూరిజం అంటే ప్రకృతి సంబంధించినవి. ఈ మధ్య సినిమా షూటింగ్లు కూడా మన నల్గొండ జిల్లాలో బాగా తీస్తూ ఉన్నారు. అది ప్రకృతి సంబంధించిన దృశ్యాలు ఆహ్లాదపరిచేవి ఎకో టూరిజంగా చెప్పవచ్చు అన్నమాట. నల్గొండ జిల్లా విషయానికి వస్తే 1905లో ఏర్పడింది. చుట్టూ 7 జిల్లాలతో సరిహద్దులుగా కలిగి ఉన్నది. మొదట దీనిని నీలగిరి అనే పేరు ఉండేది. నీలగిరి బహుమని రాజుల పరిపాలన వరకు నీలగిరి అని పిలిచారు. దాదాపు 647 సంవత్సరాలుగా దీనిని మనం నల్లగొండ అని పిలుస్తూ ఉన్నాం. నల్లగొండకి పాత పేరైన నీలగిరి ఒకప్పుడు బహుమనీసు 1347లో బహుమనీ సామ్రాజ్యం ఏర్పడిన కాడి నుంచి బహుమనీ సామ్రాజ్యం అంతమయ్యేంత వరకు మాత్రమే నీలగిరిగా పిలిచారు. 2 కొండల మధ్య ప్రదేశాన్ని నీలగిరి అన్నారు. అయితే నీలగిరిలో లేక నల్లగొండ జిల్లాలో ముఖ్యంగా అనేకమైన పర్యాటక స్థలాలు, దర్శనీయ స్థలాలు, యాత్రా స్థలాలు, ఎన్నో ప్రకృతి సంబంధమైన దృశ్యాలు, సుందర దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. ఆదిమానవ అవశేషాలతో మొదలు పెట్టుకుంటే నిన్న మొన్నటి వరకు అనేక ప్రాజెక్టులు కానీ, అనేక గిరిదుర్గాలు, స్థల, గిరి, జల, వన 4 దుర్గాలు, అనేక గుడులు, గోపురాలు అనేకం ఉన్నవి. ముఖ్యంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఏదో ఒక ఆలయము, లేక ఏదో ఒక బురుజో, ఏదో ఒక కోట శిథిలాలో, లేకపోతే ఇంకేమైనా చారిత్రక ఆనవాళ్ళు తప్పక కనిపిస్తాయి. అంతేకాకుండా మనము ఇంకా చూడలేకపోయామే, ఫలానా విశేషం చూడలేకపోయామే, అది మనము ఇంకా అని ప్రజలంతా అనుకునేటట్టుగా నల్గొండ జిల్లాలో ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కూడా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా కొమర్రాజు వెంకటలక్ష్మణరావు గారు అన్నట్టుగా చరిత్రకారులకు తెలంగాణ గని వంటిది అనే అంశాలని ఎలా అన్నారో ఒకసారి మనం పర్యాటక రంగానికి పర్యాటకులుగా వెళ్ళి చూద్దాం. ముఖ్యంగా భువనగిరి, ముందుగా భువనగిరి, రాచకొండ దుర్గము, భువనగిరి దుర్గము, దేవరకొండ దుర్గము ప్రధానమైన దుర్గాలలో చెప్పుకోవచ్చు. భువనగిరి దుర్గాన్ని గురించి, భువనగిరి దుర్గము త్రిభువనం వల్ల 6వ విక్రమాదిత్యుడు దీన్ని నిర్మింపజేశాడు. ఈ త్రిభువనం వల్ల 6వ విక్రమాదిత్యుడు స్థాపించిన ఈ యొక్క గిరిదుర్గమైన భువనగిరి త్రిభువన మల్ల అనే పేరు నుంచి భువనగిరి, త్రిభువన అనే పేరు నుంచి భువనగిరి అనే పేరు వచ్చిందని మనకు అర్థమవుతుంది, చరిత్ర చెప్తోంది. అయితే భువనగిరిలో పైన అనేక బురుజులు, తర్వాత అనేకమైన సుందర దృశ్యాలు కనిపించేవి చాలా ఉన్నాయి. అక్కడ సినిమా షూటింగ్లు అవి కూడా తీస్తూ ఉన్నారు బాగా. పోతే ఇటీవల ప్రభుత్వాలు మౌంటైనరింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. చక్కని లైటింగ్ సిస్టాన్ని కూడా భువనగిరికి ఏర్పాటు చేసింది. దీనిని టూరిజం డిపార్ట్మెంట్ వారు బాగా అభివృద్ధి చేయవలసింది ఎంతో ఉంది. త్రిభువనం వల్ల 6వ విక్రమాదిత్యుడు కట్టిన ఈ కోట తర్వాత కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీసు ఎంతోమంది చక్రవర్తులు, రాజులు, రాజవంశాల వాళ్ళు దీన్ని పోషించి పెద్ద చేసిన సందర్భాలు ఉన్నాయన్నమాట చరిత్రలో. ఇది చక్కని యాత్రా స్థలంగా, పర్యాటక స్థలంగా గుర్తించారు మన ప్రభుత్వం వారు. ఇది మన మొదటిది గిరి దుర్గాల్లో ఇది ఒకటి నల్గొండ జిల్లాలో. ఇకపోతే ఆ తర్వాత నాగార్జునకొండ ముచ్చట. నాగార్జునకొండ అంతర్జాతీయంగా కూడా బ్రహ్మాండంగా ఆకర్షిస్తూ ఉంది. అంతర్జాతీయంగా అంటే జాతీయంగా కాకుండా అంతర్జాతీయ యాత్రికులను కూడా ఆకర్షిస్తూ ఉన్న మంచి యాత్రా స్థలం లేక దర్శనీయ స్థలం తెలంగాణలో నాగార్జునకొండ. నాగార్జునకొండ నల్లమల గిరి అడవులలో ఉంది. నల్లమల అడవులకు నాగార్జున కొండ ఉన్న కృష్ణానదికి మధ్యన ఉన్న సంబంధం ఎటువంటిది అంటే దాదాపు వేదకాలం నాటిదని కూడా చెప్పుకోవచ్చు. ఈ వేదకాలం నాటి నల్లమల గిరి మధ్య అడవుల్లో ఉన్న కృష్ణానది దగ్గర ఉన్న నాగార్జునకొండ విశేషాలు ఏందో చూద్దాం. ఒకటి, ముందుగా నాగార్జునకొండ అనే పేరు ఎలా వచ్చింది? నాగార్జునకొండ, నాగార్జునాచార్యుడు అనే బౌద్ధ మతాచార్యుడు దీన్ని మహాయాన బౌద్ధ మతాన్ని, మాధ్యమిక సిద్ధాంతాన్ని స్థాపించాడు కాబట్టి నాగార్జున కొండ అనే పేరు వచ్చేసింది. అది ఒక అంశము. బౌద్ధ ఆరామాలు ఉండటం వల్ల. తర్వాత ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురి ఇక్కడే ఉంది. సాగర్ డ్యామ్ కట్టడం 3వ అంశం. తర్వాత ఇక్కడ మంచి మ్యూజియం ఏర్పాటు చేశారు, బుద్ధవనం ఏర్పాటు చేశారు.
తర్వాత ఎత్తిపోతల పథకం ఉంది, నాగార్జున విశ్వవిద్యాలయం ఉంది, నాగార్జున గ్రంథాలయం ఉంది, ఆయుర్వేద వైద్యశాల ఉంది, ఇలా విద్యుత్ సౌధ ఉంది, ఎన్నో 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 విశేషాలు ఉన్నాయి. ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా సమయం సరిపోదు. ముఖ్యంగా ఇక్కడ మాధ్యమిక సిద్ధాంతం వలన ప్రపంచవ్యాప్తంగా నాగార్జునకొండకు పేరు వచ్చింది. మాధ్యమిక సిద్ధాంతాన్ని లేక మహాయానం, మాధ్యమిక సిద్ధాంతంలో భాగమైన శాఖ అయిన బౌద్ధ మతంలో ఒక శాఖ అయిన మహాయానాన్ని స్థాపించిన నాగార్జునాచార్యుడు, ఈ యొక్క నాగార్జునాచార్యుడు స్థాపించిన మహాయాన సిద్ధాంతం ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తమైందనమాట. మహాయాన మతానికి ఆచార్య నాగార్జునుడు అరిస్టాటిల్ వంటివాడు, ఆ మాధ్యమిక సిద్ధాంతానికి క్రీస్తు వంటివాడు అని చెప్పవచ్చు. వివి కృష్ణశాస్త్రి గారు చెప్పినట్టుగా ఇది ఇక ప్రపంచవ్యాప్తం ఇక్కడి నుంచే అయింది, ఈ చిన్ని ప్రదేశంలో. ఇక్కడ నాగార్జునాచార్యుడు, నాగార్జునకొండ అని పేరు రాకముందు అశోకుని కాలంలో అశోకుని యొక్క కుమారుడు, అశోకుని యొక్క కుమారుడు మహేంద్రుడు, అశోకుని యొక్క కుమార్తె సంఘమిత్ర వీళ్ళు శ్రీలంకకు వెళుతూ దారిలో ఇక్కడ ఆగి ఇక్కడ బుద్ధుని యొక్క ధాతువును ఒకదానిని ఉంచినట్టుగా భద్రపరిచినట్లుగా చరిత్ర చెప్తోంది. హ్యూన్సాంగ్ ప్రకారం మనకు ఇక్కడ ప్లస్ హ్యూన్సాంగ్ కూడా ఇక్కడ మహాయాన బౌద్ధ మతం ముందు ఇక్కడ వచ్చి తను ఇక్కడ చూసిపోయినట్టుగా ఆధారాలు ఉన్నాయి. అలాగే శంకరాచార్యులు, అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన శంకరాచార్యులు కూడా ఈ యొక్క నాగార్జునకొండను దర్శించినట్టుగా, ఇక బౌద్ధ ఆరామాలని కొన్నింటిని నాశనం చేసినట్టుగా తన శిష్యులు కూడా మనకు తెలియవస్తుంది. ఆచార్య నాగార్జునుడు స్థాపించిన మహాయాన శాఖే ఇక శంకరాచార్యుల యొక్క అద్వైత సిద్ధాంతానికి మూలమని కొంతమంది యొక్క వాదన కూడా. అయితే ఆచార్య నాగార్జునుడు ఎన్నో గ్రంథాలు రాశాడు. ఇక యజ్ఞశ్రీ శతకాన్ని ఆస్థానంలో అంతకుముందు ఇక్ష్వాకుల కాలంలో కూడా ఈ యొక్క నాగార్జునకొండ బ్రహ్మాండంగా వెలుగొందింది. ఆచార్య నాగార్జునుడు స్థాపించిన ఈ యొక్క నాగార్జున విశ్వవిద్యాలయానికి శ్రీలంక నుంచి, భూటాన్ నుంచి, అటు మలేషియా నుంచి, ఇటు కాంబోడియా నుంచి, అటు అనేక ఆగ్నేయాసియా దేశాల నుంచి విద్యార్థులు ఎంతోమంది వచ్చి ఇక్కడ చదువుకున్నారు. అనేక శాస్త్రాలు ఇక్కడ నేర్పబడినవి. అనేక శాస్త్రాలు, తర్క, వ్యాకరణ, జ్యోతిష్య, ఆయుర్వేద, ఒకటేమిటి రస సిద్ధాంతము, ఎన్నో శాస్త్రాలు, ఎంతోమంది శాస్త్రజ్ఞులు ఇక్కడ మన దగ్గర నేర్చుకొని పోయారని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. నాగార్జునాచార్యుడు ఇక బౌద్ధ మతానికి ఇక రెండో బుద్ధుడు వంటి వాడు. రెండో బుద్ధుడు అని పేరు ఆయనకి. ఈయన రస సిద్ధాంతంలో గొప్ప దిట్ట, మంచి ఎక్స్పర్ట్. ఏ విధంగా అంటే ఇక ఆకుపసరితో బంగారాన్ని తయారు చేయగలిగిన ఎక్స్పర్ట్ అని మనకు రస సిద్ధాంతం, ఆల్కెమీ చెప్పేటప్పుడు కొంతమంది చరిత్రకారులు చెప్తుంటారు ఆల్కెమీలో ఈయన గొప్ప అని. ఇంకా పోతే ఆ యొక్క ఆచార్య నాగార్జునుడు మనకు ఎన్నో శాస్త్ర గ్రంథాలు రాయటమే కాకుండా సృహుల్లేఖలో సృష్టివాదాన్ని గురించి, తర్వాత విగ్రహ వ్యవహార్తిలో సృష్టివాదాన్ని గురించి ఆ యొక్క అనేక గ్రంథాలు రాసి మాధ్యమిక సిద్ధాంతాన్ని అయిన యొక్క మధ్యవాదము లేక ఆ యొక్క మహాయాన సిద్ధాంతాన్ని చేశాడు. హీనయానానికి బుద్ధగా ఎటువంటిదో మహాయానానికి ఆచార్య నాగార్జునుడు ఆ యొక్క సిద్ధాంతము లేక నాగార్జునకొండ అటువంటిదని చెప్పవచ్చు. ఉత్తర భారతదేశంలో బుద్ధగయ హీనయానానికి ఎటువంటి ప్రసిద్ధిదో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన నాగార్జునకొండ మహాయానానికి అటువంటిది. ఈ మహాయానాన్ని శూన్యవాదం అని కూడా అంటారు. అయితే నాగార్జునకొండలో ముఖ్యంగా డ్యామ్ విషయానికి వద్దాం. డ్యాము 1955లో జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధాని డిసెంబర్ 10న 1955లో దీన్ని శంకుస్థాపన చేశారు. అయితే ఇది రాతి కట్టడాలలో అతిపెద్దది అని చెప్పవచ్చు ప్రపంచంలో ఒకటి. అయితే అంతేకాకుండా ఈ రాతి కట్టడాలలో ఒకటైన నెహ్రూ గారు శంకుస్థాపన చేసిన ఈ యొక్క జలాశయానికి సంబంధించిన రాతి కట్టడమైన ఆ యొక్క నాగార్జున సాగర్ డ్యాము చాలా ఒక 2 కొండల మధ్య నల్లమల అడవుల్లో చాలా గొప్పగా, చాలా పెద్దగా కట్టారు. అది కళ్ళతో చూడదగినదే కానీ చెప్పదగినది కాదు. కాబట్టి అంతేకాకుండా ఈ యొక్క రాతి కట్టడమే కాకుండా ఇక్కడ విశేషం ఏంటంటే ఇక విద్యుత్ సౌధ ఉండటం. ఆ యొక్క డ్యామ్ లోపల వెళ్తే ఎంతో లైట్లతోని, ఎంతో ఆ యొక్క ఆధునికమైన ఆ యొక్క ఎన్నో యంత్రాలతోని మనము చూడదగినదిగా చెప్పవచ్చు. బయట విద్యుత్ సౌధ, దాని పక్కనే మ్యూజియం, అలాగే 24 కిలోమీటర్ల దూరాన లోపలికి వెళితే ఆ యొక్క ఓడలో లేక పడవలో లేకపోతే ఆ యొక్క స్టీమర్లో వెళితే అక్కడ మంచి బౌద్ధానికి సంబంధించిన అనేకమైన విశేషాలను అక్కడ గమనించవచ్చు. దాదాపు 30 బుద్ధ ఆరామాలు అక్కడ ఉన్నట్టుగా మనం చరిత్ర చెప్తోంది. కొన్ని ఆరామాలని శత్రు దేశాల వాళ్ళు లేకపోతే మిగతా మతస్థుల వాళ్ళు అనేక మంది పగలగొట్టినట్టుగా, నాశనం చేసినట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక్ష్వాకుల యొక్క విజయపురి దాని పక్కనే పడమర తీరంలో ఆ గుట్టకి కృష్ణానది పక్కన ఉన్నది విజయపురి, ఇక్ష్వాకుల రాజధాని. యెహోవాల శాంతమూరుడు, శాంతిశ్రీ వీళ్ళంతా అక్కడ అనేక బౌద్ధ ఆరామాలు కట్టించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఇక్ష్వాకులు, ఆ తర్వాత శాతవాహనులు, ఆ తర్వాత మిగతా కాకతీయులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క నాగార్జునకొండను బాగా అభివృద్ధి చేశారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాగార్జునకొండ కనులతో చూడవలసిందే కానీ ఇక చెప్పనలవి కాని అంశం అని చెప్పవచ్చు. ఇది అంతర్జాతీయంగా కూడా ఇప్పటికీ కూడా అనేక మందిని ఆకర్షిస్తూ ఉంది నాగార్జునకొండ. ఇకపోతే బుద్ధవనం 500 కోట్ల ప్రాజెక్టు ఇది. ఈ బుద్ధవనం కూడా బ్రహ్మాండంగా బుద్ధుని యొక్క అవశేషాలన్నీ కూడా ఇక్కడ చిత్రీకరించి బొమ్మలు తయారు చేసి ఆ యొక్క జనాన్ని ఇప్పటికీ ఆకర్షిస్తున్నారు, ప్రజల్ని, విదేశీ పర్యాటకులను సైతం. ఎత్తిపోతల పథకం కూడా ఉంది. ఆ ఎత్తిపోతల పథకం కూడా చూడాలి. పాతదైన ప్రాచీనదైన నాగార్జున విశ్వవిద్యాలయాన్ని అనుపు అనే ప్రదేశంలో యాజ్ ఇట్ ఈజ్గా అదే ఇటుకలను తీసుకొచ్చి పెట్టారు. అది కూడా చూడదగినదే. అలాగే ఇక్ష్వాకుల క్రీడా స్థలం చూడదగినది. ఇంకా సుందరమైన ప్రకృతి దృశ్యాలు చుట్టూ ఇక నల్లమల గిరి కొండలు, ఇక చుట్టూ ఇక కృష్ణానది, కృష్ణమ్మ యొక్క పరవళ్ళు, ఇక నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి చూస్తే ఎక్కడ లేని ఆహ్లాదకరమైన వాతావరణం మనం అనుభవించవచ్చునని చెప్పవచ్చు అనమాట. తర్వాత మూడో అంశం విషయానికి వస్తే యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట విషయానికి వస్తే యాదగిరి అనే ఒక ఋషి, ఆయన ఋష్యశృంగుని యొక్క కుమారుడు. ఈయన ఇక తపస్సు చేసి అక్కడ కొన్నాళ్ళు ఈ గుట్ట మీద ఉన్న గుహలో తపస్సు చేసి లక్ష్మీనరసింహస్వామిని ప్రసన్నం చేసుకొని దాన్ని చేశాడని చెప్తున్నారు. దాదాపు ఈ యొక్క గుట్టకు ఎంతో చారిత్రక ఘనత ఉందన్నమాట. ఘనత వహించిన చరిత్ర ఉంది ఈ యొక్క గుట్ట. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి గొప్పగా చేశాడు, ఇక్కడ వెలిసినాడని చెప్తారు. రెండవ తిరుపతిగా, ఇక్కడ తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ యొక్క యాదగిరి నరసింహుడు అనేక రూపాలుగా ఇక్కడ మనకు దర్శనమిస్తాడు. చుట్టూ అక్కడక్కడ ఆంజనేయుని యొక్క స్వామి యొక్క బొమ్మలు కూడా మనం గమనించదగిన విషయాలన్నమాట. యాదగిరీశుడి పేరు మీద వచ్చిన యొక్క యాదగిరిగుట్ట ఇప్పటికీ కూడా విదేశాలను సైతం ఆకర్షిస్తూ ఉంది. ఇక నల్గొండ జిల్లాలో రెండవ యొక్క స్పాట్గా చెప్పుకోవచ్చు. యాదగిరిగుట్ట హైదరాబాద్కి దాదాపు ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్నదన్నమాట. 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పోతే యాదగిరిగుట్ట తర్వాత చెప్పుకోదగినది పిల్లలమర్రి. పిల్లలమర్రి సూర్యాపేట అనే పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. సూర్యాపేట అంటే దాదాపు 145 కిలోమీటర్లు. 145 కిలోమీటర్ల దూరంలో, అంటే హైదరాబాద్కు 145 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క పిల్లలమర్రి అనే గ్రామం ఉంది. అక్కడ దేవాలయాలు ఉన్నాయన్నమాట. ఏం దేవాలయాలు? నామేశ్వరాలయము, ఎరికేశ్వరాలయం అని చెప్పి ఈశ్వరాలయాలు, శైవ మతానికి సంబంధించిన ఆలయాలు ఉన్నాయి. ఈ యొక్క నామిరెడ్డి, తర్వాత ఎరిక సాని అనే ఆమె పేరు మీద కట్టబడిన కాకతీయ సామంత రాజులు, రేచర్ల వంశస్థులు, వీళ్ళు నామిరెడ్డి వాళ్ళంతా కలిసి ఇక్కడ యొక్క పిల్లలమర్రిలో యొక్క దేవాలయాలు కట్టించారు. ఈ పిల్లలమర్రి దేవాలయాలలో లోపల భాగం, బయట భాగంలో అనేకమైన రామాయణ, భారత, భాగవత దృశ్యాలు ఎన్నో చిత్రీకరించారు. ఈ రామాయణ, భారత, భాగవత దృశ్యాలు మరియు చిత్రీకరించడమే కాకుండా పిల్లలమర్రి ఎంతో ప్రఖ్యాతిగాంచిన శిల్పకళా చౌతుర్యం, ఆ యొక్క నల్లని రాళ్ళ యొక్క లాలిత్యము, నల్లని నిగనిగలాడే ఆ నల్లని రాళ్లను ఎంతో చూడదగినవిగా చెప్పుకోవచ్చు. 2 దేవాలయాలు కూడా చాలా గొప్పగా ఉన్నవి. ఇవి వరంగల్లోని ఆ యొక్క మిగతా శంభులింగేశ్వర, ఇక స్వయంభూ శంభులింగేశ్వర లేక 1000 స్తంభాల గుడి శిల్పులు చెక్కిన దేవాలయ శిల్పాలు లాగా ఇక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పిల్లలమర్రి. ఈ పిల్లలమర్రి తర్వాత ఇంకా చెప్పుకోదగిన అంశము ఇక మనకు కొలనుపాక విషయానికి వస్తే అక్కడ స్వయంభూ ఈశ్వరాలయం ఉంది. స్వయంభూ, ఆ తర్వాత పచ్చల స్వయంభూ ఈశ్వరాలయము, తర్వాత 1000 కోటిలింగాల ఆలయము, అంతకుముందు ఇక ముఖ్యంగా చెప్పుకోదగినది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జైన ఆలయం ఉంది. జైన ఆలయము 24 మంది తీర్థంకరుల యొక్క బొమ్మలున్న ఇక్కడ చెక్కబడి, అలాగే జడ్డు అనే యొక్క నవరత్నాల్లో జడ్డు అనే ఒక పచ్చ యొక్క పొదిగిన యొక్క జైనమత విగ్రహం మీద ఉన్నదని చెప్పవచ్చు అనమాట. జైనమత విగ్రహాలు చక్కగా ఇక మిగతా ప్రపంచాన్ని ఆకర్షించినట్టుగా ప్రపంచంలోనే జైనమత ఆలయం గొప్ప ఆలయాల్లో ఇక కొలనుపాక ఒకటి. కొలనుపాక అని చెప్తారు. అక్కడే కోటిలింగాల ఆలయం కూడా పక్కనే ఉంది. ఆ కోటిలింగాల ఆలయం పక్కన ఇంకా మిగతా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. అక్కడే పెద్ద మ్యూజియం కూడా ఉంది. ఆ పురావస్తు మ్యూజియం ఎక్కడెక్కడో శాసనాలన్నీ కూడా వేరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలని తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియం కూడా చూడదగింది. ఇక నల్గొండ జిల్లాలో 2-3 మ్యూజియాల కన్నా ఎక్కువగా లేవు. దాంట్లో ఇది చెప్పుకోదగదనమాట. ఈ యొక్క కొలనుపాక
ఎంతో విశేషం కలది. ఇంకా ముఖ్య విశేషం అక్కడ ఏంటంటే ఇప్పటికీ అక్కడ మజీగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఒక విషయంలో ఏమిటంటే అక్కడ గుర్రాల బండ్లు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. ఆ గుర్ర బండ్లు ఎక్కి స్వారీ చేసే అవకాశం ఉంటుంది పిల్లలకి పెద్దలకి. మజీగ వాతావరణం గుర్రాల బండి అని చెప్పవచ్చు ఆ యొక్క కొలనుపాకను గురించి. కొలనుపాక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇక తీర్థంకరుల యొక్క విగ్రహాలే కాకుండా ప్రపంచ ప్రసిద్ధిగాని ఈ దేవాలయము ఇక జైన దేవాలయము అక్కడ ఉన్నది. అది ఇక జైన టెంపుల్, జైన స్థలము, జైన క్షేత్రము, తర్వాత శైవ క్షేత్రం కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా చూడదగింది అని చెప్పుకోవచ్చు. ఇంకా పోతే నల్గొండ పక్కన ఉన్న, నల్గొండకు 3 కిలోమీటర్ల దూరం ఉన్న ఇక పానగల్లో ఇక 2 శైవాలయాలు ఉన్నాయి. 2 శైవాలయాల్లో ముందుగా చెప్పుకోదగినది ఛాయా సోమేశ్వరాలయము, ఆ తర్వాత పచ్చల సోమేశ్వరాలయం. ఇక పానగల్లుకి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఛాయా సోమేశ్వరాలయం ఉంది. దీనిని ఇక కందూర్నాడు చోడ ఉదయ చోడు నిర్మించాడని చెప్తారు. పక్కనే ఉదయ సముద్రం కూడా ఉంది. ఈ ఉదయ సముద్రం చాలా చూడదగినది. ఆ పక్కనే ఉన్న ఛాయా సోమేశ్వరాలయము. ఛాయా సోమేశ్వరాలయం ఎలా వచ్చిందంటే ఇక ఛాయ అంటే సూర్యుని యొక్క వెలుతురు ఇక రేయింబగళ్ళు కూడా పడుతూనే ఉంటుంది. వెలుతురు ఆ యొక్క విగ్రహం లోపల మూల స్తంభం యొక్క స్తంభాల పక్క నుంచి వెలుతురు ఆ లోపల గర్భగుడిలో ఉన్న దేవుని మీద పడుతూ ఉంటుంది. అది అదొక విశేషం, విచిత్రము కూడా. ఈ ఛాయా సోమేశ్వరాలయం ఎలా కట్టారనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు చాలా విశేషం, విచిత్రంగా కనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూడదగింది. ఆ యొక్క విశేషాన్ని, ఆ యొక్క విచిత్రాన్ని, ఆ యొక్క సీక్రెట్ని ఈ మధ్య ఒక ఫిజిక్స్ లెక్చరర్ కనిపెట్టారు. దాని యొక్క వాస్తులోని ఎటువంటి వాస్తు, అది ఏ విధంగా సైంటిఫిక్గా దాన్ని రుజువు చేశారు. అది చూడదగిందే కానీ చెప్పదగింది కాదు. ఛాయా సోమేశ్వరాలయం. ఛాయా సోమేశ్వరాలయం చుట్టుపక్కల ఆ చుట్టూ కూడా అనేకమైన లోపల పిల్లర్స్ మీద చుట్టుపక్కల అనేకమైన రామాయణ, భారత, భాగవతాది అనేక దృశ్యాలను చిత్రీకరించారు. ఇకపోతే ఆ తర్వాత ఈ ఛాయా సోమేశ్వరంలో ఎదురుగానే చిన్న కొలను కూడా ఉంటుంది. ఉదయ సముద్రం కాకుండా, పెద్ద చెరువు కాకుండా కొలను కూడా ఉంది. పోతే రెండవది ఆలయం పచ్చని సోమేశ్వరాలయం. పచ్చల సోమేశ్వరాలయం అంటే పచ్చలు పొదిగినది. నవరత్నాలలో ఒకటి పచ్చలు, కెంపులు, రత్నాలు, వజ్రాలు, వైడూర్య, గోమేధిక, పుష్పరాగ, మరకత, మాణిక్యాలు అనే నవరత్నాల్లో పచ్చలు పొదిగిన ఆలయం ఉంది. ఇది చతుష్కూట ఆలయం, అంటే 4 దేవాలయాలు వరుసగా ఉంటాయి. ఈ పచ్చల సోమేశ్వరాలయం లోపల స్తంభాలు దాదాపు 36 స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాల మీద రామాయణము, భారతము, భాగవతము అనేక దృశ్యాలు, ఇక క్షీరమదనము, తర్వాత ఆ యొక్క ఆంజనేయుడి యొక్క బొమ్మలు ఒకటేమిటి, తర్వాత విష్ణుమూర్తి యొక్క బొమ్మలు, తర్వాత భారత రామాయణ యొక్క కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించినవి, తర్వాత జటాయువుకు సంబంధించినవి, రావణుడు సీతనెత్తపోయే దృశ్యాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వింతలు, విశేషాలు ఆ యొక్క మన పానగల్లోని వత్సల సోమేశ్వరాలలో ఉన్నాయని చెప్పవచ్చు అనమాట. ఆ పక్కనే ఒక మ్యూజియం ఉంటుంది. మ్యూజియం కూడా చక్కని ఎక్కడెక్కడో త్రవ్వకాలలో లభించినవన్నీ కూడా మానవుని కాలం నాటి విశేషాలన్నీ తీసుకొచ్చి అందులో పొందుపరిచారు. చక్కగా చూడదగిన మ్యూజియం అది. అక్కడ ఒక మ్యూజియంలోని ఒక విశేషం, ఒక విచిత్రం, ఒక గొప్ప విషయం ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని ఒక పెద్ద ఎలుక రాతి విగ్రహం అక్కడ ఉండటం విశేషం అన్నమాట. ఈ రాతి విగ్రహం ఎలుక నంది కన్నా ఎక్కువగా పెద్దగా కనిపిస్తూ ఉంది. అది ఇక పానగల్లోని చెప్పుకోదగిన విశేషం. తర్వాత చెప్పుకోదగిన అంశము అదే ఇక పానగల్లో పక్కన వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది 13వ శతాబ్దంలో. పచ్చల సోమేశ్వరాలయం, తర్వాత ఛాయా సోమేశ్వరాలయం 12వ శతాబ్దంలో కాకతీయుల యొక్క సామంత రాజులు కట్టిస్తే, ఇక్కడ ఛాయా సోమేశ్వరం ఈ యొక్క పక్కనే పచ్చల సోమేశ్వరాలయం పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 13వ శతాబ్దంలో కట్టించారు. ఇది కూడా చూడదగిన అంశము. ఇది పానగల్లు గురించిన ముచ్చట. ఇంకపోతే అనేక విశేషాలు ఇంకా నల్గొండ జిల్లాలో చాలా ఉన్నాయి. ఇక ముందుగా చిన్న అంశాలు ఇంకేమైనా ఉంటే చెప్పుకోవాల్సి వచ్చింది. చిన్న అంశాలను మొదలు పెడితే ఇక రాచకొండ, దేవరకొండ గిరిదుర్గాల గురించి మాట్లాడదాం. దేవరకొండ దుర్గము ముఖ్యంగా మనకు వెలమరాజులు నిర్మించిన ఆలయం చెప్పవచ్చు. వెలమ పద్మనాయక వంశానికన్నా ముందే ఈ యొక్క గిరిదుర్గం ఉంది. దాదాపు అనేకమైన బురుజులు, 360 బురుజులు ఉన్నాయి, 9 మహాద్వారాలు ఉన్నాయి, 7 కొండల చుట్టూ ఉన్న ఈ యొక్క దేవరకొండని సురగిరి అనేవారు. ఈ సురగిరి అంటే దేవతల కొండ, దేవలమ్మ కొండ అని చెప్పి అదే దేవరకొండగా మారిపోయిందని చెప్తారు. ఈ దేవరకొండ గిరిదుర్గము ఆ యొక్క స్థల, గిరి, జల దుర్గాలు, స్థల, గిరి, జల,
వన దుర్గాలు 4ంటిలో ఈ యొక్క గిరిదుర్గంలో ముఖ్యంగా చెప్పుకోదగినది ఇక భువనగిరి తర్వాత ఈ యొక్క దేవరకొండ దుర్గం అని చెప్పవచ్చు. ఈ దేవరకొండ నుంచి అనేక మంది రాజులు పరిపాలించారు. ఇక రేచర్ల వంశస్థులు, పద్మనాయక వంశస్థులు, తర్వాత ముస్లిమ్స్ అనేక మంది కుతుబ్ షాహీస్, అసఫ్ జాహీస్ అందరూ కూడా పరిపాలించారు. ఇక్కడ ఉన్న ఒకే ఒక విశేషం ఏంటంటే తప్పనిసరిగా చూడదగింది, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్న ఇక రాష్ట్ర ప్రభుత్వ చిహ్నమైన పూర్ణ కుంభం ఇక్కడ ద్వారాల మీద చెక్కబడి ఉండటం ఒక విశేషంగా చెప్పవచ్చు అన్నమాట. ఇక ఆ తర్వాత రాచకొండ రాచకొండ ప్రకృతి రమణీయమైన దృశ్యాలు అనేకం ఉన్నాయి. అడవుల్లో బాగా ఉంది, అది చుట్టూ అడవులు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాచకొండని పరిపాలించిన దేవరకొండ 2 అన్నదమ్ముల్లాగా పద్మనాయక రాజులు పరిపాలించిన ప్రాంతాలు ఈ 2 కూడా. ఈ రాచకొండ చుట్టూ అనేక ప్రకృతి రమణీయమైన దృశ్యాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ప్రకృతి రమణీయమైన దృశ్యాలు, ఎకో టూరిజం బాగా డెవలప్ కావడానికి అవకాశం ఉంది ఎక్కువగా రాచకొండని పరిపాలించిన రాజులు అనేక మంది ఇక్కడి నుంచి ఎన్నో రకాల సంస్కరణలు చేయటమే కాకుండా ఎన్నో రకాల సాహిత్య ప్రక్రియలు కూడా చేశారు, కవులను పోషించారు. అటువంటి వాళ్ళలో బొమ్మెర పోతనామాచ్యుడు ఇక్కడి నుంచి ఆయన ఇక భోగిని దండకం కానీ, ఇక రామాయణాన్ని కానీ, భాగవతాన్ని కూడా రాయటం జరిగింది ఈ యొక్క రాచకొండ నుంచి. రాచకొండ గిరిదుర్గము కూడా చాలా చూడదగినది, గొప్పగా చెప్పదగినది. అది నోటితో చెప్పేది కాదు, కళ్ళతో చూసే దృశ్యమే అని చెప్పి పర్యాటక రంగంలో ఇది కూడా డెవలప్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ప్రకృతి రమణీయమైన దృశ్యాల గురించి చెప్పుకునే ముందు దేవాలయాల గురించి, ఇంకా గొప్ప దేవాలయం ఉంటుంది. నాగార్జున సాగర్ దగ్గరలోనే ఇక హాలియా అనే గ్రామానికి దగ్గరలో ఒక 5 కిలోమీటర్ల దూరంలో పెరూరు అనే గ్రామంలో ఉన్న శివాలయం చెప్పుకోదగింది. ఇక్కడ దాదాపు 17 శిలాశాసనాలు ఉన్నాయి ఇప్పటికీ. ఇక ఆ పెరూరు గ్రామం చెప్పుకోదగినది. ఆ పెరూరులో ఉన్న స్వయంభూ ఇక శివాలయము ఒకప్పుడు పాత ఆలయాన్ని కూలగొట్టి కట్టారు. అంతకుముందు చెన్నకేశ ఆలయం ఉంది. ఆ చెన్నకేశ్వర ఆలయము అది పక్కనే ఉంది. అది పడవబడిపోయి అంతా ఎవరు పట్టించుకోకుండా పోయింది. అది ఇక శైవమత ఆలయం అది కూడా. తర్వాత ఈ పెరూరులోని స్వయంభూ ఆలయము స్తంభాల మీద కూడా ఆ యొక్క జటాయువుని చంపిన రామాయణ దృశ్యాలు, సీతనెత్తకపోయే దృశ్యాలు, క్షీరసాగర మదనం, తర్వాత విష్ణుమూర్తి పడుకొని ఉన్న దృశ్యాలు, ఇలా చాలా దృశ్యాలు, రామాయణ భారత భాగవతాలన్నీ దృశ్యాలన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇక ఆళ్వారులకి సంబంధించిన అక్కడక్కడ ఇక విగ్రహాలు, రాతి విగ్రహాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి పెరూరు గ్రామంలో అని. ఇక పెరూరు తర్వాత వాడపల్లి, ఇది ఏకైక మన ఓడపల్లి అనేది ఒక ఓడరేవు కేంద్రం అనమాట. ఓడరేవు కేంద్రం నల్గొండ జిల్లాలో ఏకైక ఓడరేవు కేంద్రం. ఇది ఒకప్పుడు మంచి రేవుపట్నం అని చెప్పవచ్చు రాజుల కాలంలో. ఈ రేవుపట్నం కూడా చూడదగింది. ఇక్కడ అగస్తేశ్వర ఆలయం ఉంది. అగస్త్యుడు ఇక్కడ తపస్సు చేసినట్టుగా ఉంది. ఇక మూసీ నది ఇక కృష్ణాలో కలిసే ప్రాంతము ఈ యొక్క వాడపల్లి. ఇక మిర్యాలగూడానికి దగ్గరలోనే దాదాపు 25 కిలోమీటర్స్ దూరంలో ఈ వాడపల్లి ఉంది. ఈ వాడపల్లిలో నిజాం రాజు టంకశాలగా ఉందని చెప్తారు. వాడపల్లి అగస్తేశ్వర ఆలయము ఉన్నది ఇక్కడ. వాడపల్లి కూడా చూడదగిన ప్రదేశమే. ఆ తర్వాత ఇక బూరుగడ్డలో విష్ణు ఆలయము, ఇక వైష్ణవ మతానికి సంబంధించిన ఇక ఆలయం ఒకటి ఉంది. బూరుగడ్డ అంటే హుజూర్నగర్ దగ్గరలో, మరి నల్గొండ జిల్లాలో ఉంది. ఇక హుజూర్నగర్లో కూడా ఇక వేణుగోపాల స్వామి ఆలయం, అటుపోతే చిలుకూరులో ఇక 2 ఆలయాలు ఉన్నాయి, శివాలయము, తర్వాత మిగతా ఆలయం కూడా ఉంది. 2 ఆలయాలు ఉన్నాయి, అందులో శివాలయం ఒకటి. ఆ తర్వాత కోదాడ ప్రక్కన అనంతగిరిలో ఒక ఆలయం, 2 ఆలయాలు ఉన్నాయి. అనంతగిరి గిరిదుర్గం కూడా చూడదగినదే. కందునాడు చోడులు కట్టించిన గిరిదుర్గం, అది బురుజులు ఉన్నాయి. పైనుంచి ప్రకృతి రమణీయమైన దృశ్యాలు చూడవచ్చును. ఆ తర్వాత ఇక్కడ నడిగూడెంలో కూడా నడిగూడెం రాజా గారి కోటతో పాటుగా ఒక శివాలయం కూడా ఉంది. ఇక అది ఆ తర్వాత ఇటు వస్తే ఆ పిల్లల మరి తర్వాత లోపలనే మనకు అనేకమైన ఇక దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇంకా ఇటువంటివి చెప్పుకుంటూ పోతే చాలా దేవాలయాలు ఉన్నాయి నల్గొండ జిల్లాలో. ఇకపోతే ప్రకృతి రమణీయమైన దృశ్యాల విషయానికి వస్తే ఆదిమానవ అవశేషాలు దొరికిన దృశ్యాలు కూడా చాలా ఉన్నాయి. నార్కెట్పల్లిలో ఉన్నాయి ఆదిమానవ అవశేషాలు. తర్వాత ఇటీవల అనేక మంది ఇక పర్యాటక రంగ వారు, లేకపోతే పురావస్తు శాఖ వాళ్ళు అనేక త్రవ్వకాలు జరుపుతున్న ఇక కొత్త రాతి యుగం, పాత రాతి యుగం ఇక విశేషాలు చాలా బయలుపడుతూ ఉన్నాయి మనకు. ఇక నల్గొండ జిల్లాలోని అనేక దృశ్యాలు చెప్పుకోదగినవే, కానీ మనం చాలా చెప్పుకోవచ్చు ఇటువంటి. ఇకపోతే నల్గొండ జిల్లాలో ఇంకా ముఖ్యంగా మనకు నల్లగొండ నీలగిరి దృశ్యం కూడా ఇక కాపురాల గుట్ట అంటారు. అక్కడ కూడా బురుజులు, ఇక ఫిరంగులు ఉన్నాయి, అది కూడా ఒకటి. ఇక గిరిదుర్గాల్లో అది ఒకటి. ఇంకా సిరికొండ, ఇక ఉండ్రుగొండ, ఉర్లుగొండ, ఇవన్నీ గిరిదుర్గాలే. ఇక
ఉండ్రుగొండ అంటే ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. అక్కడ చిన్న సరస్సు ఉంది, చుట్టూ కొండలు ఉంటాయి. కొండలు, రెండు కొండల మధ్యన ఒక బురుజు ఉంది, కాకతీయ సింబల్ లాంటిది ఒకటి ఉంది. ఇక్కడ కోట ఉంది. ఇది ఆ సరస్సు పక్కన ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం చుట్టూ ఇక ఉన్న పర్వతాలను చూసి ఎక్కడో ఐరోపా ఖండంలో తిరుగుతున్న భ్రాంతిని కలిగిస్తాయి. పోతే అటుపక్కన కృష్ణానది ఒడ్డున పంచ నరసింహ ఆలయాలలో ఇక మట్టపల్లి ఒకటి చెప్పుకోవచ్చు. మట్టపల్లి ఆలయాన్ని కూడా ఇక గొప్పగా తీర్చిదిద్దారు. దాన్ని కూడా మనం చూడదగ్గ ప్రదేశం అని చెప్పవచ్చు అనమాట. ఇంకా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఇక మూసీ నది ఒడ్డునే మిర్యాలగూడెం పక్కన నేరేడు జిల్లా పక్కన సోమనాథ ఆలయం, సోమేశ్వర ఆలయం ఉంది మూసీ నది పక్కనే. అలాగే ఇంకా చాలా చాలా దేవాలయాలు, ప్రకృతి దృశ్యాలు, తర్వాత మరి ప్రాజెక్టులు, డిండి ప్రాజెక్టు, తర్వాత మూసీ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా చూడదగినవి అని చెప్పవచ్చు అనమాట. ఇది నల్గొండ జిల్లాలో ఇంకా అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయి. ఇక చెప్పుకోదగిన అంశాలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు. నల్గొండ జిల్లా పర్యాటక రంగం తర్వాత హైదరాబాద్ జిల్లా. హైదరాబాద్ సిటీ బుడాపెస్ట్ అని చెప్పి ఒక విధంగా చెప్తూ ఉంటారు. హైదరాబాద్ని సైదరాబాద్ అంటారు, హైటెక్ సిటీ అంటారు. ఇంకపోతే హైదరాబాద్ని కాన్స్టాంటినోపుల్ నగరం కూడా పోల్చవచ్చు. ఎందుకంటే అనేక మసీదులు, అనేక పాత వంతెనలు, అనేక పాత నగరం లాంటిది, అనేక పాత ఇక సిటీ బిల్డింగ్స్, అనేక మసీదులు, తర్వాత సమాధులు, ఇలా రకరకాలు చెప్పుకుంటూ పోతే ఇది ఒక విధమైన కాన్స్టాంటినోపుల్ నగరం లాంటిది. హైదరాబాద్కి పాత పేరు భాగ్యనగరం. భాగ్యమతి పేరు మీద మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రేమించిన భాగ్యమతి పేరు మీద ఇక హైదరాబాద్ నగరానికి భాగ్యనగరం అని పాత పేరు పెట్టారు. అయితే హైదరాబాద్కి బాగ్ నగరం అనే పేరు కూడా ఉంది. అంటే ఏంటి? బాగ్ నగరం అంటే తోటల నగరం. బాగ్ దాదాపు కుతుబ్ షాహీల కాలంలో 14 తోటలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే బషీర్ బాగ్ అని, ఇక ముసారం బాగ్ అని, రామ్ బాగ్ అని, తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 14 తోటలు అంటే బాగులు, అంటే బాగ్ నగర్ అనమాట. భాగ్యనగరం కాకుండా బాగ్ నగర్ కూడా హైటెక్ సిటీ. హైదరాబాద్ దక్షిణ భారతదేశానికే రాజధానిగా ఉంచాల్సిన అభిప్రాయాన్ని అంబేద్కర్ కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. హైదరాబాదు సమశీతోష్ణ ప్రాంతంలో అనేక కొండల మధ్యన ఉన్న ప్రాంతం హైదరాబాద్ నగరం. హైదరాబాద్ నగరం భారతదేశంలో 4th సిటీ, తర్వాత 5వ సిటీగా చెప్పవచ్చు. ఢిల్లీ, కలకత్తా, బొంబాయి, చెన్నై తర్వాత హైదరాబాద్ సిటీనే భారతదేశంలో చెప్తారు. హైదరాబాద్ని అనేక మంది రాజులు పరిపాలించారు. హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది చార్మినార్. 4 మినార్లు కలది, 4 స్తంభాలు కలది. అయితే చార్మినారు 1592లో మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో కట్టబడింది. చార్మినారు ఇక ఇండో సార్సనిక్ వాస్తులో కట్టబడింది. అంటే ఇక సున్నంతో మాత్రమే కట్టారు. ప్లేగ్ వ్యాధి పోయినందుకు, నిర్మూలన జరిగినందుకు గుర్తుగా చార్మినార్ని కట్టడం జరిగింది. చార్మినార్ చుట్టూ ఇక రోడ్లు కూడా వేయించారు. చార్మినార్ పైన ఇక 4 కమాన్లు ఉన్నాయి. 1678లో ఇక ఔరంగజేబు ఇక గోల్కొండను ఆక్రమించిన తర్వాత పిడుగుపడి ఒక కమాను విరిగిపోతే దాన్ని రిపేర్ చేయడానికి దాదాపు ఆ రోజుల్లోనే 6 లక్షలు ఖర్చు అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. చార్మినారు మనకు ప్రపంచ సుందరమైన కట్టడాల్లో ఒకటిగా చెప్పవచ్చు. చార్మినారు మించి ఇప్పుడు లోపలికి ఎక్కే మెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు చార్మినార్ లోపలికి ఎక్కడానికి అనుమతి ఇవ్వడం లేదు, కానీ ఒకప్పుడు మెట్ల మించి లోపలికి ఎక్కి సుందరమైన హైదరాబాద్ నగరాన్ని చూడటానికి అనుమతి ఇచ్చారు. ఇక అనేక చారిత్రక ప్రపంచ ప్రసిద్ధి పొందిన కట్టడాలలో మనకు హైదరాబాద్లోని చార్మినార్ ఒకటిగా చెప్పవచ్చు. చార్మినారు తర్వాత మనం పక్కనే జమా మసీదుని గురించి చెప్పుకోవాలి. ఈ జమా మసీదుని మక్కా మసీద్ అని కూడా అంటారు. దాని పక్కనే ఉంటుంది. చార్మినార్ చుట్టూ కూడా రోడ్లు వేయించారు. దాదాపు దుకాణాల సముదాయం, దాదాపు ఒక 14,000 దుకాణాల సముదాయం ఉన్నది అని చెప్పవచ్చు. ఈ జమా మసీదు పక్కనే ఉన్న జమా మసీదులోకి గోడల నిర్మాణంలో మక్కా నుంచి రాయిని తీసుకొచ్చి కట్టారు కాబట్టి మక్కా మసీద్ అని. ఈ మక్కా మసీదు 10,000 మంది ఒకేసారి నమాజ్ చేసుకునే అవకాశం ఉంది. జమా మసీదులో మొట్టమొదట కులీ కుతుబ్ షా అనే ఆయన మొట్టమొదటి కుతుబ్ షాహీ వంశరాజు. అంటే మొట్టమొదటి కుతుబ్ షాహీ వంశరాజు ఈయనకి అప్పటికి దాదాపు సుమారు 80-90 సంవత్సరాల వయసులో తన కుమారుడైన జంషీదు ఇక్కడ జమా మసీదులో ప్రార్థనలు చేసుకుంటూ ఉన్న సమయంలో తను జంషీదు జైలు నుంచి తప్పించుకొని వచ్చి తండ్రిని చంపి సింహాసనానికి వచ్చాడని చెప్పి కథలు చెప్తారు.
కాబట్టి జమా మసీదు చార్మినార్ పక్కనే ఉంది. ఇది కూడా చూడదగినదే, పర్యాటక రంగంగా అభివృద్ధి చెందిన అంశాలలో ఇది కూడా చూడదగినదే. ఇకపోతే తెలంగాణలో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా గోల్కొండ గోవులకొండ అని, గొల్లకొండ అని, మంగళవారం అనే గ్రామంలో ఇది కట్టబడింది మా పక్కన. కాకతీయుల కాలం నుంచే ఉంది అంతకుముందే. దీనిని బాగా ఒకరి తర్వాత ఒకరు రాజులు డెవలప్ చేస్తూ వచ్చారు. గోల్కొండ అనగానే మనకు కోహినూర్ వజ్రం గుర్తొస్తుంది. ఈ కోహినూర్ వజ్రం ఇక్కడి నుంచే అనేక రాజుల చేతులు మారుతూ ఉంది. 1687లో ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించకముందు షాజహాన్ దగ్గర ఉండిపోయింది ఆ కోహినూర్ వజ్రం. ఇంతకుముందు అక్బరు చేతికి చిక్కింది. షాజహాన్ టైంలో కోహినూర్ వజ్రం ఇక్కడి నుంచే వెళ్ళి నెమ్మలి సింహాసనంలో పొదగబడింది. ఆ తర్వాత ఔరంగజేబు వశమైంది. అయితే కోహినూరు వజ్రమే మాత్రమే కాదు, ఇక్కడ అనేక వజ్ర వైడూర్య, గోమేధిక, పుష్పరాగ, మరకత, మాణిక్యాలు, ఎన్నో నవరత్నాలన్నీ కూడా బజారుల్లో పోసి అమ్మిన సందర్భం చారిత్రక విభాత సంధ్యలలో మనం చూడవచ్చును. అయితే చరిత్రలో గోల్కొండకి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే పర్యాటక రంగం విషయంలో ఇక్కడ గోల్కొండ అనగానే చప్పట్లు కూడా, సౌండ్ సిస్టమ్ చాలా గొప్పగా ఉంటుంది. శత్రువులు ఎవరు ప్రవేశించినా కూడా ఆ శత్రువుల యొక్క అలికిడి మొత్తం కూడా అక్కడ వినిపించేటట్టుగా పైన గోల్కొండ కోట పైన పెద్ద అంతఃపురంలో రాజదర్బార్లో వినిపించేటట్టుగా మనకు తెలుస్తూ ఉందన్నమాట. అంటే చప్పట్లు కొడితే 3 సార్లు మళ్ళీ చప్పట్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఆ సౌండ్ సిస్టమ్ ఆ విధంగా కట్టారు గోల్కొండ కోటను కట్టిన రాజులందరూ కూడా. ఇకపోతే అనేక కందకాలు త్రవ్వించి మొదట దర్వాజులు, బురుజులు కూడా ఎలా అంటే శత్రువులకి రహస్యం తెలవకుండా కట్టారు. అందుకే ఔరంగజేబు వెనుక నుంచి 1687లో తానిషాని ఓడించడానికి వెనుక నుండి అటాక్ చేసి చేశాడు. రజాక్ అనే అతను ఒక సైనికుడు మాత్రమే కోట తలుపులు తెరవనీయకుండా చాలా గట్టిగా ప్రయత్నం చేసి నిలువెల్ల గాయాలైనప్పటికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కడే పోరాటం చేసి మిగతా వాళ్ళంతా లంచాలు తీసుకొని సీక్రెట్ చెప్పారు. కానీ ఆ రజావల్లి అనే అబ్దుల్ రజాక్ అనే అతను ఒక్కడు మాత్రమే గోల్కొండ కోటను కాపాడడానికి ప్రయత్నం చేశాడు. చివరికి ఓడిపోక తప్పలేదు. యుద్ధంలో అతను చనిపోయాడు. తర్వాత ఔరంగజేబు తానిషాను పట్టుకొని దౌలతాబాదు దేవగిరికి జైలుకి పంపించాడు. ఔరంగజేబు పరిపాలన జరిగిందనమాట. గోల్కొండ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇటీవల కాలంలో సౌండ్ సిస్టమ్తో పాటుగా లైటింగ్ సిస్టమ్ కూడా గొప్పగా అరేంజ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడే 2 సార్లు కూడా జెండా వందనం ఆగస్టు 15 రోజు వేయటం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం బతుకమ్మ పండుగలు కూడా అక్కడే ఎక్కువగా జరుగుతున్నాయి. గోల్కొండ చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. పర్యాటక విషయాలకు వస్తే ఆ పక్కనే అనేకమైన విషయాలు చాలా ఉన్నాయి చూడదగినవి కూడా. తారామతి అని, బారామతి అని ఈ సమాధులు, తర్వాత కుతుబ్ షాహీ టోమ్స్ కూడా గోల్కొండకు దగ్గరలోనే సమాధులు చూడవచ్చు. అవి సుందరమైన భవనాలు, పురాతన భవనాలుగా చెప్పవచ్చును. అవి ఎక్కువగా చలనచిత్రాలు దృశ్యాలు చిత్రీకరించేందుకు కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి. కుతుబ్ షాహీ టోమ్స్ లేక సమాధులు అని చెప్పవచ్చు. గోల్కొండ నుంచి మనం ముఖ్యంగా పోతే అనేకమైన యాత్రాస్థలాలు హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాల్లో చాలా ఉన్నాయి. హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాల్ని కలిపే ఒక హుస్సేన్ సాగర్ ఉంది. హుస్సేన్ వలి అనే ఒక వ్యక్తి పేరు మీద కట్టారు హుస్సేన్ సాగర్. దీనిని ఇప్పుడు ట్యాంక్ బండ్ అంటున్నాం. ఈ ట్యాంక్ బండు మధ్యలో, హుస్సేన్ సాగర్ మధ్యలో ఎన్టీ రామారావు గవర్నమెంట్లో 1984లో వచ్చిన ఎన్టీ రామారావు గవర్నమెంట్లో బుద్ధ విగ్రహం కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అది హుస్సేన్ సాగర్. అనేకమైన హుస్సేన్ సాగర్ పక్కనే క్రింద ట్యాంక్ బండ్ పక్కనే ఇందిరా పార్క్ ఉంది. ఆ తర్వాత బాగా అని చెప్పి పబ్లిక్ గార్డెన్ ఉంది. అనేక బాగులు ఉన్నాయి. బాగులు అంటే తోటలు, దాదాపు 14 తోటలు ఉన్నాయి. ఇకపోతే పార్కులు విజయభాస్కర్ రెడ్డి పార్క్ అని, తర్వాత ఇందిరా పార్క్ అని, తర్వాత పబ్లిక్ గార్డెన్ అని, ఇలా చెప్పుకుంటే దుర్గం చెరువు, తర్వాత ఇవన్నీ పార్కులే. మొత్తం దాదాపు 20కి పైగా పార్కులు, ఉద్యానవనాలు హైదరాబాద్ సిటీలో, సికింద్రాబాద్ సిటీలో ఉన్నాయి. సికింద్రాబాదు క్రైస్తవులకి ఎక్కువగా నిలయము. హైదరాబాదులో పాత బస్తీ ఓల్డ్ సిటీలో ముస్లింలకు నిలయము. మధ్యలో హిందువులు అక్కడక్కడ కూడా ఉన్నారు బాగా. ఇకపోతే అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే హైదరాబాద్ యొక్క కల్చరు, హైదరాబాద్ యొక్క కాస్మాటిక్ కల్చరు నిజాం రాజులు ప్రవేశపెట్టారు. ఇక్కడ
అనేక మంది అనేక రకాల వాళ్ళు జాతులు, కులాలు, మతాలు, అనేక రకాల మిశ్రమ జాతులు ఉన్నాయి. మిశ్రమ సంస్కృతి ఇక్కడ కాస్మోపాలిటన్ సంస్కృతి అని చెప్పవచ్చు. అటువంటి సంస్కృతి ఉన్న విచిత్రమైన నగరము ఇదొక్కటే. ఇంకొకటి విశేషం ఏంటంటే ప్రపంచంలో ఒక వ్యక్తి ఒక స్త్రీ పేరు మీద ఒక నగరం కట్టబడిందంటే ఇదే. అది కూడా ఆ స్త్రీని ప్రేమించి. ఎవరు ఆ స్త్రీ, ఎవరు వ్యక్తి అని అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే కుతుబ్ షాహీ వంశ రాజు భాగ్యమతి అనే నర్తకిని ప్రేమించి మన మూసీ నదిని దాటుతూ రోజు వెళ్ళి తను ఆ భాగ్యమతిని నర్తకిని చూసి రావటం, మాట్లాడటం, కలుసుకోవటం ప్రయత్నం జరిగింది. కాబట్టి ఆ భాగ్యమతి పేరు మీదుగా భాగ్యనగరం అని చెప్పి కట్టబడింది. అంటే ప్రపంచంలో ఒక ప్రియుడు ప్రేయసి కోసం కట్టబడిన నగరము ఈ యొక్క తర్వాత ఇది భాగ్యనగరం హైదరాబాద్గా మారిందని చెప్పవచ్చు అనమాట. కాబట్టి పురాణా పూల్ అప్పుడే కట్టబడింది. ఇబ్రహీం కుతుబ్ షా తన కుమారుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా వరదలు బాగా వస్తున్న మూసీ నదిని దాటుతూ ఉన్నాడని చెప్పి పురాణా పూల్ కట్టారు. దీన్ని టవర్నీర్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు లవ్ ఆఫ్ బ్రిడ్జ్ అని చెప్పి అంటాడు. అంటే పురాణా పూల్, నయా పూల్ మొత్తం 5 బ్రిడ్జిలు మూసీ నది మీద కట్టబడినాయి అదే టైంలో. పోతే సాలార్జంగ్ మ్యూజియం నిజాం టైంలో 3వ నిజాం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సాలార్జంగ్ మ్యూజియాన్ని తీర్చిదిద్దాడు. అక్కడ గడియారాలు చాలా గొప్పవి. టైంకి ఒక మనిషి వచ్చి కరెక్ట్గా 12 గంటలు కొట్టే ఆచారం, అది సాంప్రదాయం మనం అక్కడ చూస్తాం. విచిత్రంగా సాలార్జంగ్ మ్యూజియం చాలా గొప్పదగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితేమి, తర్వాత అటుపోతే హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ అయితేమి, ఇంకా పోతే చాలా చాలా అంశాలు ఉన్నాయి. చార్మినార్ పక్కనే చార్ కమాన్ కూడా చెప్పుకోదగినది. ఆ తర్వాత దేవాలయాల విషయానికి వస్తే చాలా దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ కూడా. పోతే అక్కన్న మాదనంలో దర్శించుకునే దేవాలయం చెప్పి ఒక దేవాలయం శాలిబండలో ఉంది, ఇది కూడా చూడదగినది. ఆ తర్వాత మహంకాళి దేవాలయం, పెద్దమ్మ గుడి, తర్వాత అనేక దేవాలయాలు. ఇంకా ముఖ్యంగా ఫలక్నామా ప్యాలెస్ చాలా ఇంపార్టెంట్. ఫలక్నామా ప్యాలెస్ ప్రపంచంలో దాదాపు అప్పట్లోనే 35 లక్షలకి నిజాం రాజు కొన్నాడు. 9 సంవత్సరాలు పట్టింది దీన్ని కట్టడానికి. ఫలక్నామా ప్యాలెస్లో అది ఇంద్రభవనం అని చెప్పవచ్చు. చాలా గొప్ప గొప్ప వాళ్ళు, ఎడ్వర్డ్ రాజు, తర్వాత మేరీ రాణి ఇంగ్లాండ్, తర్వాత రాజాజీ, ఇటువంటి వాళ్ళు గెస్ట్గా అక్కడికి వచ్చినప్పుడు ఆ ఫలక్నామా ప్యాలెస్లో ఉండేవారట. ఫలక్నామా ప్యాలెస్లోని ఫర్నిచర్ ప్రపంచంలో అతి ఖరీదైనది. అంటే బీరువాళ్ళకు కూడా వజ్ర, వైడూర్య, గోమేధిక, పుష్పరాగ, మరకత, మాణిక్యాలన్నీ కూడా ఒదిగి అన్ని ఫర్నిచర్ అంతా బంగారంతో నిండి ఉండేదని చెప్పి ఫలక్నామా ప్యాలెస్ గురించి చెప్తుంటారు. ఈ ఫలక్నామా ప్యాలెస్ ఎత్తైన గుట్ట మీద కట్టబడింది. ఫలక్నామా ప్యాలెస్ చూడటానికి కూడా విదేశీయులు ఆకర్షిస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఫలక్నామా ప్యాలెస్ చూడదగింది. సామాన్య జనులకు అందుబాటులో లేని ఫలక్నామా ప్యాలెస్ ఎంతో గొప్పగా ఉంది, కళ్ళకు చూడదగిందనమాట. ఇకపోతే అనేక దేవాలయాలు ముచ్చడానికి వస్తే, మళ్ళీ టెంపుల్స్ విషయానికి వస్తే మహంకాళి ఆలయం సికింద్రాబాద్లో, ఉజ్జయినిలో ఉన్న, అంటే ఉత్తర భారతదేశంలో ఉజ్జయినిలో ఉన్న మహంకాళి టెంపుల్ లాగా ఇక్కడ కూడా సికింద్రాబాద్లో మహంకాళి ఆలయం కట్టించారు. ఆ తర్వాత చిత్రగుప్త ఆలయం ఉండటం హైదరాబాద్లో ఒక విశేషం. చిత్రగుప్త ఆలయం అంటే 2 ఆలయాలు ఉన్నాయి భారతదేశంలో. ఒకటి ఉత్తర భారతదేశంలో ఉంది, 2 మన దేశంలో, మన దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా హైదరాబాద్లో చిత్రగుప్త ఆలయం ఉంది. ఈ చిత్రగుప్త ఆలయము కదిరికొండ ప్రాంతంలో ఉంది. ఇకపోతే రామకృష్ణ మఠం కూడా చూడదగినది. తర్వాత పక్కనే ఇందిరా పార్క్ చూడదగినది. ఇటుపోతే ప్రత్యంగిరాదేవి అని చెప్పి రామకృష్ణపురం అంటే ఎల్బీ నగరు ఈ ఏరియాకి వచ్చేస్తే అక్కడ ప్రత్యంగిరాదేవి దేవాలయము, తర్వాత షిర్డి సాయిబాబా దిల్షుక్ నగర్లో ఉన్న షిర్డి సాయిబాబా ఆలయము, ఇంకా ఇలా ఇటువంటి చిన్న చిన్న ఆలయాలు కాకుండా చాలా పెద్ద పెద్ద ఆలయాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద హైదరాబాద్ నగరాన్ని ఒక రోజులో చూసే వ్యవహారం కాదు. దాదాపు గట్టిగా కరెక్ట్గా చూస్తే అసెంబ్లీ భవనము, అసెంబ్లీ, పాత అసెంబ్లీ, కొత్త అసెంబ్లీ, ఇవన్నీ కూడా ఇండో అరబిక్ మిశ్రమ శైలిలో కట్టబడిందనమాట. ఇండో అరబిక్ శిల్పకళా రీతుల్లో కట్టబడినవి పాత అసెంబ్లీ కానీ ఇవన్నీ కూడా. ఇంకా పోతే అక్కడ ఇందిరా పార్కులో ఒకప్పుడు జూ పార్కు కూడా ఇక్కడే ఉండేది. ఈ జూ పార్కుని తరలించారు తర్వాత. ఆ తర్వాత చూడదగిన వాటిల్లో మనకు ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ. 1918లో 7వ నిజాము మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1918లో ఆర్ట్స్ కళాశాలని కట్టడాన్ని స్టార్ట్ చేశాడు. ఇది ఇండో గోతిక్ వాస్తులో కట్టబడిన కళాశాల. 1918లో ఇది అడికమెట్లో అనే ప్రాంతంలో కట్టబడింది. జమీందారిని దగ్గర 1400 ఎకరాలని తీసుకొని ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఉర్దూ మీడియంలో క్లాసెస్ స్టార్ట్ అయినాయి మొదట. ఆర్ట్స్ కళాశాల
ఆర్ట్స్ కళాశాల యొక్క వాస్తు లేక ఆర్ట్స్ కళాశాల బిల్డింగ్ చూడడానికి ప్రతిరోజు యాత్రికులు వస్తూనే ఉంటారు. ఆర్ట్స్ కళాశాల యొక్క లోపలి భాగంలో యొక్క సూర్యకిరణాలు ఎప్పుడూ పడుతూ ఉంటాయి. అదొక గ్యాలరీలో అదొక విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. పై భాగము, మధ్య భాగము, అండర్ గ్రౌండ్ భాగము 3 భాగాలుగా ఉంటుంది ఆర్ట్స్ కళాశాల. ఆర్ట్స్ కళాశాల చదువుకున్న వాళ్ళలో పివి నరసింహరావు లాంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వందే మాతరం ఉద్యమం ఉస్మానియా విద్యలో స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఆ పక్కనే అనేక కళాశాలలు ఉన్నాయి. ఇంకా ఉస్మానియా అది ఆర్ట్స్ కళాశాలకు ఎదురుగా పక్కనే ఇక గొప్ప ఇక లైబ్రరీ గ్రంథాలయం ఉంది. లా కళాశాల, అటు పక్కన ఇంజనీరింగ్ కళాశాల, ఇక టెక్నాలజీ కళాశాల, ఈ బిల్డింగ్లన్నీ కూడా ఉన్నాయి అదే ప్రాంతంలో. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం గురించి చెప్పుకోదగిన అంశం అన్నమాట. ఇప్పుడున్న కోటి ప్రాంతంలో రెసిడెన్షియల్ కోటి అని అనేక మంది నవాబులు, అనేక మంది అధికారులు ఉండేవారు. 7వ నిజాము మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ యొక్క కింగ్ కోటిలోని భవనంలోనే నివసించాడు. సర్ కిక్ ప్యాట్రిక్ అనే అధికారి కూడా ఆ నివాస భవనంలో తన భార్య కోసం రంగమహల్ని కట్టించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. 1802లో ఈ యొక్క కింగ్ కోటి నిర్మాణం స్టార్ట్ అయ్యి 1808 వరకు నడిచింది. అక్కడ కింగ్ కోటిలో ఆ యొక్క ఇండో సార్సనిక్ వాస్తులోనే కట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక కింగ్ కోటిలోని ఇక రంగమహల్ అనే కట్టడానికి ఇక కిక్ ప్యాట్రిక్ అనే అధికారికి ఎటువంటి సందర్భం వచ్చిందనంటే, కరీమున్నీసా బేగంను ఇక ప్రేమించిన కిక్ ప్యాట్రిక్ ఇక రంగమహల్ని కట్టించాడు కోటిలో అని చెప్పవచ్చు అన్నమాట. కోటి రెసిడెన్సీ కూడా ఒక పర్యాటక క్షేత్రంగా చెప్పవచ్చు. దాన్ని చూసే అవకాశం కూడా ఉన్నదన్నమాట. ఇంకపోతే మనకు ఆ తర్వాత సికింద్రాబాదు 3వ నిజాం సికిందర్ జా పేరు మీద కట్టబడింది. ఎక్కువగా సికింద్రాబాదులో క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నారు అని చెప్తారు. అయితే సికింద్రాబాదు అనేకమైన ఆట స్థలాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పోలో క్రీడా స్థలాలు ఎక్కువగా ఉన్నాయి. విన్స్టన్ చర్చిల్ ఇక్కడ పోలో ఆడినట్టుగా కూడా మనకు చరిత్ర చెప్తూ ఉంది. విన్స్టన్ చర్చిల్తో పాటు చాలామంది పెద్ద వాళ్ళు ఇక్కడికి వచ్చిపోయినట్టుగా ఉన్నది సికింద్రాబాద్ కూడా చూడదగింది. ఇక హైదరాబాద్ తర్వాత చెప్పుకోదగినది ఇంకా పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లా. కేవీ రంగారెడ్డి గారి పేరు మీద ఇక రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. ఈ రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ చుట్టూ ఉంటుంది. ముఖ్యంగా భవానీ యొక్క ఆలయం చెప్పుకోదగదు. భవానీ ఆలయం అంటే రామలింగేశ్వర ఆలయం. భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మనకు చూడదగిన రంగారెడ్డి జిల్లాలో ఒకటి. ఇది కేసరగుట్ట మీద ఉంది. ఇక్కడ శివరాత్రి రోజు బాగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత కట్టమైసమ్మ ఆలయం, అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా చెప్పదగినది. అనంత పద్మనాభ స్వామి దేవస్థానం వికారాబాద్కు దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఆ యొక్క అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం అనంతగిరి కొండలపై ఉన్నది రంగారెడ్డి జిల్లాలో. ఇది దాదాపు 600 సంవత్సరాల క్రితం ఇది కట్టబడింది. ఈ 600 సంవత్సరాల క్రితం గోల్కొండ నవాబులు ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ప్రకృతి రమణీయతలో ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయత చాలా గొప్పది, చూసుకోదగినది. ఎకో టూరిజం ఇక్కడ డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. భక్తులను ఎంతగానో ఆకర్షిస్తున్న అనంత పద్మనాభ స్వామి ఆలయం రంగారెడ్డి జిల్లాలో గొప్ప దేవాలయాల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు. విష్ణు పురాణం ప్రకారం దీని చరిత్ర కొంత తెలుస్తుంది మనకి. స్థల పురాణం, దేవాలయం చరిత్ర. ఈ దేవాలయం వద్ద పురాతనమైన 7 గుండాలు ఉన్నాయి. ఈ గుండాలే గొప్ప ఇక్కడ చెప్పుకోదగిన అంశాలు అని చెప్పవచ్చు. రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి ఆలయం సుమారు ఇక గుండాలలో 100 గుహలు ఉన్నాయి. ఈ 100 గుహలు ముఖ్యంగా మనకు భగీరథ గండం, ఇక మార్కండేయ గండం, మార్కండేయ తపోవనం ఇవన్నీ చెప్పుకోదగినవి, చూడదగినవి కూడా ఉన్నాయి అనంత పద్మనాభ స్వామి ఆలయం దగ్గరలోనే. తర్వాత రంగారెడ్డి జిల్లాలో చెప్పుకోదగినది శనేశ్వరాలయం. ఈ శనేశ్వరాలయము విషయానికి వస్తే, శనేశ్వరాలయం కూడా ఇక పర్యాటక రంగంలో, ఇక పర్యాటక క్షేత్రాల్లో ఇక చూడదగినది. ఇది మెమన్ మండలంలోని ఆ యొక్క రంగారెడ్డి జిల్లాలో మెమన్ మండలంలో ఉంది శనేశ్వరాలయం అన్నమాట. మెమన్ మండల కేంద్రానికి దగ్గరలో ఉంది. దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఎన్నతల అనే ప్రాంతంలో, అనే గ్రామంలో ఉంది ఈ యొక్క శనేశ్వరాలయం. ఈ శంకర భారత తీర్థ వారు మహారాజ స్వామి ఒక ఆయన ఈ యొక్క అనంత శనేశ్వరాలయం దర్శించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. తర్వాత ఈ శంకర భారతి నాందేడ్ జిల్లా ఆయన ఇక్కడికి వచ్చి చూసిపోయినట్టుగా ఇక
ఆ, శనేశ్వర ఆలయం గురించి చెప్పవచ్చు అనమాట. ఇంకా కట్టమైసమ్మ ఆలయం ఉంది. ఇంకా ఆ తర్వాత లొంక ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆ తర్వాత ఇక మాణిక్య ప్రభు ఆలయం ఒకటి ఉంది. తర్వాత రామగుండం ఆలయం ఉంది. తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే ఇక రంగారెడ్డి జిల్లాలో కూడా చూడదగిన ఆలయాలు ఉన్నాయని చెప్పవచ్చు. అతి చిన్న జిల్లా అయిన రంగారెడ్డి జిల్లా మనకు పర్యాటక రంగంలో చూడదగిన విషయాలు గురించి చెప్పవచ్చు. ఇక కట్టమైసమ్మ ఆలయం ముఖ్యంగా కుత్బుల్లాపూర్ దగ్గర పరిధిలో ఉన్నది. ఇకపోతే రంగారెడ్డి జిల్లాలోనే మనకు ఇక సంగీ టెంపుల్ ఉంది. సంగీ బాలాజీ టెంపుల్ ఇక చూడదగినది, చాలా గొప్ప విశేషం అని చెప్పి రంగారెడ్డి జిల్లా గురించి చెప్పవచ్చు అనమాట. పోతే కుత్బుల్లాపూర్ దగ్గర ఉన్న ఈ యొక్క అనేక ఆలయాలు, అదే కట్టమైసమ్మ ఆలయము, తర్వాత సరస్వతి మందిరం అని ఒకటి ఉంది. అది కూడా రంగారెడ్డి జిల్లాలో చెప్పదగింది. ఈ సరస్వతి మందిరం వర్గిల్ గ్రామం దగ్గర ఉన్న సరస్వతి మందిరము మనకు చెప్పదగినది, చూడదగినది అని చెప్పవచ్చు. ఇది రంగారెడ్డి జిల్లా పర్యాటక క్షేత్రాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఇక భక్తులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉన్న అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా లొంక ఆంజనేయ స్వామి ఆలయము ఇవన్నీ కూడా చెప్పుకోదగినదే అక్కడ. ఆ తర్వాత శ్రీరామ ఆలయం అని చెప్పుకోవచ్చు. ఇక లొంక ఆంజనేయ స్వామి ఆలయము, ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా మనం చాలా అంశాలు ఉన్నాయి. ఇవి ఇక రంగారెడ్డి జిల్లా గురించిన పర్యాటక రంగం స్థలాలు. దర్శనీయ స్థలాలలో భాగంగా వరంగల్ జిల్లాకు వెళ్ళిపోదాం. వరంగల్ జిల్లా అనగానే మనకు కాకతీయ సింబలు గుర్తు రావడం సహజం. 1000 స్తంభాల గుడి గుర్తొస్తుంది ప్రధానంగా. 1000 స్తంభాల గుడిని ప్రధానమైన దేవాలయంగా చెప్పవచ్చు. 1000 స్తంభాల గుడి, తర్వాత వరంగల్ కోట, తర్వాత కుష్ మహల్, తర్వాత రామప్ప టెంపుల్, ఆ తర్వాత జఫర్గఢ్, పాకాల చెరువు, రామప్ప చెరువు, తర్వాత గణపురం స్టేషన్ దగ్గర దేవాలయాలు, గణపురం చెరువు, ఇంకా అనేకమైన, తర్వాత కొమరవెల్లి, తర్వాత కొరివి వీరభద్ర ఆలయము, తర్వాత ఇవన్నీ చాలా దేవాలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వరంగల్ అసలు పేరు, పాత పేరు ఏకశిలానగరం. ఇది సంస్కృత పదం. దీనికి ఒంటిమిట్ట అని పేరు కూడా ఉంది. అయితే ఒకే రాతి మీద దుర్గాన్ని నిర్మించడం వలన ఓరుగల్లు అయింది. ఓరు అంటే ఒకటి, గల్లు అంటే రాతి కోట అని చెప్పి అర్థం. దీని ఓరుగల్లు పోయి వరంగల్ అయిపోయింది వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లాలో ముఖ్యంగా 1000 స్తంభాల గుడి, తర్వాత వరంగల్ కోట. 1000 స్తంభాల గుడిని కాకతీయ రుద్రదేవుడు నిర్మించాడు. అది స్వయంభూ శివాలయం, స్వయంభూ ఈశ్వరాలయం. 1000 స్తంభాల గుడి తర్వాత చెప్పుకోదగింది వరంగల్ కోట. వరంగల్ కోట గణపతి దేవుడు నిర్మించాడు. గణపతి దేవుడు వరంగల్ కోట నిర్మించాడు. ఆ తర్వాత చెప్పుకోదగిన అంశాలలో జఫర్గఢ్ విషయానికి వస్తే, జఫరుద్దౌలా అనే అతను పేరు మీద జఫర్గఢ్ ప్రాంతం కూడా చూడదగినది, దర్శనీయ స్థలాల్లో ఒకటి. ఈ జఫర్గఢ్ ముఖ్యంగా అక్కడ అక్కాచెల్లెళ్ళ కోనేరు ఉంది. ఈ అక్కాచెల్లెళ్ళ కోనేరు కూడా చూడదగినది, ఇది ఒకటి అనమాట. తర్వాత కొమ్మాల్ అనే ప్రాంతం ఉంది. కొమ్మాల్ ప్రాంతంలో పాండవులు తపస్సు చేసిన ప్రాంతం ఉంది. తర్వాత కొరివి ప్రాంతం. కొరివిలో వీరభద్ర విగ్రహం 5 అడుగులు ఎత్తుంటుంది. ఇది చాళుక్యులు నిర్మించిందని చెప్తారు. తర్వాత భద్రకాళి ఆలయం కూడా 2వ పులకేసి నిర్మించాడు. 1000 స్తంభాల గుడి పక్కనే ఉంటుంది. వరంగల్ స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. తర్వాత గణపురం రైల్వే స్టేషన్. ఆ తర్వాత పోతే మనకు ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కుష్ మహల్ ఒకటి. కుష్ మహల్ ముస్లిమ్స్ కట్టడం, అది కూడా ఇంపార్టెంటే. రామప్ప గుడి చాలా గొప్పది. రామప్ప గుడి మీద ఉన్న శిల్పకళలు ఎక్కడా లేవు. అది బెంగళూరులో, అది మన కర్ణాటకలో హాలీబేడ్, హొయసాల టెంపుల్స్ టైపులో ఉన్నాయని చెప్తారు. ఆ హొయసాల టెంపుల్స్ తర్వాత రెండవదిగా ద్వితీయ శ్రేణిలో రామప్ప టెంపుల్ ఉంది. రామప్ప అనేవాడు కట్టించాడని చెప్పి కొంతమంది అంటారు. రామలింగేశ్వర స్వామి అక్కడ దేవుడు. రేచర్ల రుద్రుడు కట్టించింది గణపతి దేవుని అనుమతితో రామప్ప టెంపుల్ పాలంపేటలో, వరంగల్కి దగ్గరలోనే, వరంగల్ జిల్లాలోని. రామప్ప టెంపుల్ మీద విగ్రహాలు చాలా, ఒక విగ్రహం అంటే శిల్పం భంగిమ మీద ఎన్నో పిహెచ్డీలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రామప్ప టెంపుల్లోని శిల్పాలపై భంగిమలు ముఖ్యంగా ఎలా, దేనిని ఆధారంగా, దేని బేసిక్గా చేసుకొని రామప్ప టెంపుల్ శిల్పాలు ఎలా చెక్కారు అని అంటే, ముఖ్యంగా మనకు గణపతి దేవుడు, కాకతీయ చక్రవర్తిలో గొప్పవాడైన గణపతి దేవుని బావమరిది
ఎవరు గజసాహిని అయిన నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాద్యరత్నావళి అనే గ్రంథాలు రాసిన జాయప సేనాని. ఈ జాయప సేనాని రాసిన ఈ ఈ యొక్క నృత్యరత్నావళి లేక నృత్యరత్నావళి అనే గ్రంథంలోని అంశాలు ఆ యొక్క నృత్యాన్ని గురించిన భంగిమలు ఈ యొక్క రామప్ప టెంపుల్ మీద ఉన్నాయన్నమాట. రామప్ప టెంపుల్ మీద చెక్కబడిన యొక్క నృత్యాలన్నీ కూడా ఇక జాయప సేనాని రాసిన నృత్యరత్నావళి గ్రంథంలోనియే. పోతే ఈ యొక్క జాయప సేనాని తను బ్రహ్మాండంగా పేరిణి నృత్యాన్ని కూడా డెవలప్ చేశాడు. పేరిణి నృత్యాన్ని ఇక్కడికి ఇంట్రొడ్యూస్ చేసింది కాకతీయుల కాలంలో ఈ యొక్క జాయప సేనాని. అంటే జాయప సేనాని పేరిణి నృత్యానికి సంబంధించిన భంగిమలు కూడా రామప్ప టెంపుల్లో ఉన్నాయి. రామప్ప టెంపుల్లో చూడదగిన అంశాలు చూస్తే ఒక రామప్ప టెంపులే ఒక రోజుల్లో పడుతుంది పరీక్షగా చూస్తే. అంత గొప్ప దర్శనీయ స్థలం అన్నమాట రామప్ప టెంపుల్. గొప్ప ఇక ప్రపంచంలో గుర్తించదగిన ఒక పర్యాటక స్థలంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. యునెస్కో వారు కూడా గుర్తించిన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే రామప్ప టెంపుల్లోని ఇటుకలు నీళ్ళలో వేస్తే తేలడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. అది అంటే ఇటుకలు ఎలా తయారు చేశారు, ఆ రోజుల్లో టెక్నాలజీ ఎటువంటిది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. రామప్ప టెంపుల్ ఇక రేచర్ల రుద్రుడు నిర్మించాడు రామలింగేశ్వర ఆలయం అని చెప్పవచ్చు. ఇక ఒక శిల్పి పేరు మీద ఉన్న టెంపుల్ ఎక్కడ లేదు. ఇక్కడ వరంగల్ జిల్లాలోనే చూస్తాం మనం భారతదేశంలో రామప్ప టెంపుల్ అనేది ఉదాహరణగా చెప్పవచ్చు అనమాట. రామప్ప టెంపుల్ తర్వాత మనకు ఇంకా చెప్పుకోదగినవి పోతే ఇక ముఖ్యంగా గణపురం స్టేషన్ దగ్గర ఉన్న దేవాలయాలు, తర్వాత కొరివి, ఆ తర్వాత అనేక దేవాలయాలు ఉన్నాయి. చెరువులు కూడా ఉన్నాయి చూడదగినవి. ఏది లక్కారం చెరువు, రామప్ప చెరువు, తర్వాత పాకాల చెరువు ముసళ్ళకు కేంద్రం. ఆ ముసళ్ళకు కేంద్రమైన పాకాల చెరువు కూడా చూడదగినది. చక్కని సుందరమైన దృశ్యాలు ఉంటూ ఉన్నాయి. అక్కడ అనేకమైన సుందర దృశ్యాలు ప్రకృతిలో వర్ణించదగ్గ అంశాలు చాలా ఉన్నాయి ఇక వరంగల్ జిల్లాలో. ఇంకా పోతే కొమ్మాల్లో కానీ, ఆ తర్వాత మడికొండలో కానీ, తర్వాత జీలచేర కానీ, తర్వాత ఇవన్నీ ఎక్కువగా వరంగల్ జిల్లాలో శైవ టెంపుల్సే ఎక్కువగానే, శైవిజమే. మొదట వీరు జైన మతస్థులు కానీ తర్వాత శైవ మతంలోకి మారిపోయారు. జైన మతస్థులు హింసించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అయితే వరంగల్ జిల్లాలో ముఖ్యంగా శైవ టెంపుల్స్ అన్నీ కూడా కొన్ని జైన టెంపుల్స్ని కూలగొట్టి కూడా కట్టినట్టుగా ఆధారం ఉంది. ఇక వరంగల్ కోటలో ఆధారాలు ఉన్నాయి. తర్వాత అంతకుముందు ఇక 1000 స్తంభాల గుడి కానీ, తర్వాత పోతే భద్రకాళి యొక్క ఆలయంలో కానీ మనకు జైన టెంపుల్స్, జైన విగ్రహాలు అక్కడక్కడ తెగిపోయిన ముక్కలు మొత్తం కూడా మనకి తెలుస్తూ ఉన్నాయన్నమాట. ఆ యొక్క జైన టెంపుల్స్ని పడగొట్టేసి శైవాలయాలు కట్టినట్టుగా. స్వయంభూ ఆలయాలు, మల్లికార్జున ఆలయము, ఇవన్నీ ఎన్నెన్నో ఇక కొమ్మాలు కానీ తర్వాత ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. వరంగల్ జిల్లాలో ముఖ్యంగా గణపేశ్వర ఆలయము, రుద్రేశ్వర ఆలయము, అంటే ఒకటి మనం ముఖ్యంగా చెప్పుకోదగినది ఏకకూట ఆలయము, ద్వికూట ఆలయము, త్రికూట ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలమర్రి నల్గొండ జిల్లాలో పక్కన ఉన్న పిల్లలమర్రిలో ఉన్న ఇక త్రికూట ఆలయాలు కూడా ఈ యొక్క కాకతీయుల కాలం నాటిదని చెప్పుకోవచ్చు. తర్వాత గొర్రెకుంట అని, ఆ తర్వాత చెప్పుకోదగినది ధర్మసాగర్ కూడా ఇంపార్టెంటే, పాలకుర్తి ఇంపార్టెంటు, ఆ తర్వాత పాకాల చెరువు, పెంబర్తి శిల్పగా మంచి కళలకు రేకుల మీద చెక్కడానికి నిలయమైన పెంబర్తి కూడా గొప్ప విషయమే. అది కూడా చూడదగ్గ ప్రదేశంగా చెప్పవచ్చు. ఇక ఏటూరు నాగారం, ఇవన్నీ కూడా ఏటూరు నాగారం కూడా ఇక వరంగల్ జిల్లాలోనే చెప్పుకోదగిన అంశమే. పోతే ఆ తర్వాత తాటికొండ అనే అంశము, మల్లూరు తర్వాత ఇంకా పోతే కొరివి తర్వాత ఇనుగుర్తి తర్వాత ఇవన్నీ కూడా వరంగల్ జిల్లాలో ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా శైవాలయాలే. శైవాలయం లేని గ్రామమే లేదు. ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే కందికొండ, ధర్మసాగరం, మొగిలిచెర్ల, ఇవన్నీ కూడా ఇక వరంగల్ జిల్లాలోనే అని చెప్పవచ్చు. కుష్మహల్ వరంగల్ కోటకు దగ్గరలో ఉంది. వరంగల్ కోటకు సమీపంలోనే కుష్మహల్ని కట్టించిన వాడు చితాబ్ ఖాన్ అని చెప్పవచ్చు. ఇక కుష్మహల్ వైభవానికి చిహ్నం అని చెప్పవచ్చు. ఇక రామప్ప టెంపుల్ ఎక్కువ ఫేమస్ మనకు వరంగల్ జిల్లాలో చూడదగిన వాళ్ళు అనమాట. తర్వాత 1000 స్తంభాల గుడి కూడా ఫేమస్సే. ఇక్కడ 1000 స్తంభాలు కనిపించకపోయినా చాళుక్యుల శిల్పకళా రీతిలో కట్టబడిన ఇక 1000 స్తంభాల గుడి ప్రతి ఒక్కరు చూడదగినది, చూసి తీరాల్సిందే. భద్రకాళి ఆలయం కూడా ఉంది. కొరివిలో వీరభద్రుని యొక్క విగ్రహం 5 అడుగులు ఎత్తు ఉంటుంది. ఈ 5 అడుగుల ఎత్తులో ఉన్న కొరివి వీరభద్రుని ఆలయం
తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చూడదగింది. ఆ తర్వాత రామప్ప చెరువు పాలంపేటకు దగ్గరలోనే రామప్ప చెరువు నిర్మించారు. ఈ రామప్ప చెరువు, లక్కారం చెరువు, తర్వాత చెప్పుకుంటూ పోతే పాకాల చెరువు, ఇవన్నీ కూడా చాలా సుందరమైన ప్రదేశాలు. గణపురంలో అనేక టెంపుల్స్ ఉన్నాయి. దాదాపు 22 దేవాలయాలు ఉన్నట్టుగా మనకు శాసనాధారాలు కూడా అక్కడక్కడ లభిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొమరవెల్లి తీర్థం, ఇవన్నీ చెప్పుకోదగిన అంశాలుగా చెప్పవచ్చు అన్నమాట. ఇది ఆ యొక్క వరంగల్ జిల్లాలోని ముఖ్యమైన విషయాలు. ఇక వరంగల్ జిల్లా తర్వాత చెప్పుకోదగినది ముఖ్యంగా మనం ఖమ్మం జిల్లా గురించి చెప్పుకుందాం. ఖమ్మం జిల్లా ఇక ఖమ్మం అసలు పేరు స్తంభాద్రి అని చెప్పి పేరు. స్తంభము అని అంటే స్తంభము అనేది స్తంభం నుంచి కంభం, కంభం నుంచి ఖమ్మం వచ్చిందని చెప్పి చెప్తారు. ఖమ్మం కిలా చూడదగినది. ఖమ్మం కిలా తర్వాత ముఖ్యంగా ఖమ్మం జిల్లా అనగానే మనకు ఏం గుర్తొస్తుంది అని అంటే ఇక భద్రాచలం రామదాసు గుర్తొస్తాడు. భద్రాచలం దేవాలయం గుర్తొస్తుంది. గోదావరి తీరాన భద్రాచలం దేవాలయము ఇక చక్కగా కట్టబడింది. అదే రామదాసు కట్టించింది కుతుబ్ షాహీల కాలంలో. కుతుబ్ షాహీల కాలంలో రామదాసు ఎంతో కష్టపడి ఇక ఆయన తహసీల్దార్గా, కొండపల్లి తహసీల్దార్గా పనిచేశాడు. ఇక గోదావరి పక్కనే ఉన్న భద్రాచలంలోని ఇక రామాలయాన్ని ఆయన కట్టించిన ఆలయాన్ని ప్రజలంతా కూడా దాన్ని వ్యతిరేకించి ఇది ప్రజల సొమ్ము అని చెప్పి ఇక నవాబు తానిషాకు ఇక ఫిర్యాదు చేసి అతన్ని శిక్షించేటట్టు 12 సంవత్సరాలు శిక్షించేటట్టు చేశారు. అయితే తానిషా ఇక పశ్చాత్తాపడి అతన్ని వదిలిపెట్టేసరికి అప్పటికి కాలం అతీతమైంది. ఆ రామదాసు ఇక చాలా చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇక రామదాసు కట్టించిన ఆలయం ఇప్పటికీ ఉంది. మధ్యలో కొంత ఒకసారి దెబ్బతింటే మరి దాన్ని రిపేర్ చేసినట్టుగా కూడా చరిత్ర చెప్తూ ఉంది. శ్రీరామ ఆలయము చాలా గొప్పది, గొప్ప పుణ్యక్షేత్రము. ఎంతోమంది అక్కడ భక్తులు ఇక శ్రీరామ కళ్యాణం, పాదుక శ్రీరామ పట్టాభిషేకం బాగా జరుగుతుంది. ఇక తెలంగాణలో ఇక ఎక్కువగా బాగా కళ్యాణం జరిగేది ఇక శ్రీరాముని కళ్యాణం అనగానే శ్రీరామ నవమికి మనకు ఎక్కువగా గుర్తొచ్చేది ఏదంటే భద్రాచలంలోని ఈ యొక్క రాముని యొక్క ఆలయమే అని చెప్పి చెప్పవచ్చు. రామదాసు అతను కొండపల్లి వాడు ఎన్నో కీర్తనలు రాశాడు ఇక్కడే. రాముని మీద కీర్తనలు తెలంగాణ వారే కాకుండా రామాయణంని ఉర్దూలో రాసిన హీరాల్ మౌర్య లాంటి కవులు కూడా ఖమ్మానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. రామాయణాన్ని ఉర్దూలో రాసిన ఒకే ఒక కవి హీరాలాల్ మౌర్య. అలాగే రామాయణం కాకుండా దాశరథి శతకం అని చెప్పి ఇక ఈయన కూడా రాశాడు. ఎవరు? ఇక మన రామదాస్. ఈయన పేరు కంచర్ల గోపన్న. ఈయన ఈ రామాలయం కట్టేటప్పుడు అనేక ఇబ్బందులు పడ్డాడు. అనేక ఇబ్బందులు పడి కూడా రామాలయాన్ని నిలబెట్టాడు. ఇక రామాలయం ఇక గోదావరి నది ఒడ్డున ఉన్నదన్నమాట. ఇంకపోతే అనేక ఆలయాలు కాకుండా కిన్నెరసాని, అటు నుంచి వస్తే కిన్నెరసాని పక్షుల సంరక్షణ కేంద్రం కిన్నెరసాని నది ఒడ్డున ఉంది. అనేక పక్షులు, లేళ్ళు, జింకలు ఉండే సంరక్షణ ఆలయం ఉందని చెప్పి చెప్పవచ్చు. ఇంకపోతే ఆ తర్వాత మనకు ఖమ్మంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఖమ్మంలో ఖమ్మం కిలా ఉంది చూడటానికి. ఆ తర్వాత ఖమ్మంలో ఇంకా చెప్పకూడదు నీలాద్రి అని చెప్పి రెండవ తిరుపతిగా చెప్తారు. అడవుల మధ్యన ఉన్నది నీలాద్రి అనేది ఒకటి చెప్పుకోదగినది. గార్ల వెంకటేశ్వర స్వామి ఆలయం, అన్నపరెడ్డి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా చెప్పుకోదగినది. ఇక నీలాద్రి ఆలయము, అన్నపరెడ్డి ఆలయము. అటుపోతే కూసుమంచిలో చక్కని దేవాలయం ఒకటి ఉంది నల్గొండ ఖమ్మం జిల్లాలో. ఆ కూసుమంచి ఎక్కడ ఉంది అని అంటే దాదాపు ఖమ్మానికేను సూర్యాపేట మధ్యలో పోయే ఆ రూట్లో ఉంటుంది, మనకు కనిపిస్తూ ఉంది. కూసుమంచి దేవాలయం మీద ఉన్న ఆ యొక్క శిల్పాలు అవన్నీ కూడా హన్మకొండలోని శిల్పాల మాదిరిగా చాలా చక్కగా ఉన్నాయి. హన్మకొండ గుర్తు వస్తూ ఉంటుంది అక్కడికి వెళ్తే. చక్కని శిల్పరీతిలో మలిచిన యొక్క శిల్పాలు, దేవాలయం వాస్తు చూడదగినదిగా ఉంది. అక్కడ కూసుమంచిలోని శివాలయం శివరాత్రి రోజు బాగా యొక్క కళ్యాణ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయని చెప్పి చెప్పవచ్చు. ఇంకా గార్ల వెంకటేశ్వర స్వామి ఆలయం, అన్నపరెడ్డి ఇక పల్లిలోని యొక్క ఆలయం, గార్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇవన్నీ చాలా చాలా చెప్పుకోదగిన అంశాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఆ యొక్క ఖమ్మం జిల్లాలో కూడా. ఇంకా ఖమ్మం జిల్లాలో మనకు అనేకమైన ఆలయాలు ఉన్నాయి, అనేకమైన ప్రదేశాలు ఉన్నాయి. తర్వాత సుందరమైన దృశ్యాలు కూడా చాలా ఉన్నాయి. ప్రకృతి రమణీయమైన ఎకో టూరిజం బాగా డెవలప్ కావడానికి అవకాశమైన దేవాలయాలు చాలా ఉన్నాయి ఖమ్మం జిల్లాలో కూడా. ఖమ్మం జిల్లాలో అడవులు ఎక్కువగా ఉండటం వలన సుందరమైన దృశ్యాలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. భద్రాచలం వెళ్తుంటే చూస్తాం, భద్రాచలం పక్కనే పర్ణశాల ఉంది దగ్గరలోనే. ఆ పర్ణశాల రాముడు అక్కడ ఉన్నట్టుగా, పర్ణశాల కుటీరం వేసుకున్నట్టుగా స్థల పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రీరామచంద్రుడు త్రేతాయుగం నాటి వాడు అక్కడ నివసించినట్టుగా, ఇక రాముడు పర్ణశాలలో మాయలేడి అక్కడికి వచ్చి అతన్ని ఇబ్బంది పెట్టినట్టుగా రామాయణం అంతా చెప్తున్నట్టుగా మనకు ఇక మనం స్థానిక పురాణం, ఇక స్థల చరిత్ర, స్థల పురాణం చెప్తూ ఉన్నాయన్నమాట. పర్ణశాల కూడా చూడదగినది అక్కడ ఖమ్మం జిల్లాలో.
ఖమ్మం జిల్లాలో జమలాపురం దగ్గర ఎర్రబోడు మండలంలోని సూదిబోడు దగ్గర ఒక ఒక ఆలయం ఒకటి ఉంది. ఇది ఈ ఆలయం కూడా చెప్పుకోదగిన ఆలయంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఖమ్మం జిల్లాలోది జమలాపురం ఆలయం. అయితే ఇటువంటి ఆలయాలు అనేక ఉన్నాయి. కల్లూరు పోతే మహాదేవాలయం, వేణుగోపాల స్వామి ఆలయం, ఇవన్నీ కల్లూరు జిల్లాలకు సంబంధించిన ఒక పర్యాటక రంగానికి సంబంధించిన అంశాలని చెప్పుకోవచ్చు. కల్లూరు తర్వాత ఇక ఖమ్మం జిల్లాలో ఇంకా అనేక చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి. కల్లూరు తర్వాత చెప్పుకోదగినవి. ఖమ్మం జిల్లా తర్వాత ఇక కరీంనగర్ జిల్లా, కరీముల్లా పేరు మీద ఇక వచ్చిన కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా మనకు ఆ యొక్క చెప్పుకోదగినది రాజరాజేశ్వర స్వామి ఆలయం. ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయము ఇక వేములవాడలో ఉంది. వేములవాడలో ఉన్న రాజరాజేశ్వర ఆలయం దాదాపు కరీంనగర్కి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ధర్మకుండం అనేది చాలా ప్రఖ్యాతి ఉంది, కోనేరు ఉంది, చాలా ఇంపార్టెంట్ అది తప్పనిసరిగా చూడదగినది. ఈ ధర్మకుండం మనం ముఖ్యంగా వేములవాడలో చాళుక్యరాజు అయిన రాజాదిరాజు దీన్ని కట్టించినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. స్థల పురాణం ప్రకారం అర్జునుడి మనవడు నరేంద్రుడు అనేవాడు ఇక్కడ తపస్సు చేసినట్టుగా ఈ వేములవాడలో మనకు ఆధారంగా ఉంది. ఈ ఆలయంలో మెయిన్గా అనేకమైన జైన శిల్పాలు కూడా రాజరాజేశ్వరి ఆలయంలో మనకు అక్కడక్కడ కనపడుతున్నాయి. 22 శివలింగాలు ఇక్కడ ఉన్నట్టుగా మనకు వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయంలో మనకు చూస్తాం మనం. ఈ 22 శివలింగాలు ఉండటం ఒక ప్రత్యేకత ఇక్కడ వేములవాడలో. 22 శివలింగాలు మీకు ఎక్కడా కనిపించవు. ఇవి ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ కాశీ విశ్వనాథ ఆలయం అని చెప్పవచ్చు అనమాట. అనేక చోట్ల జైన మందిరానికి సంబంధించిన జైన అనేక విగ్రహాలు తెగిపోయినవి, ఇక విరిగిపోయినవి అనేకం కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అనేక గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. భారతదేశంలో ఇక్కడ ఈ కరీంనగర్ వేములవాడ రాజరాజేశ్వరి ఆలయం దేవాలయంలో ఎక్కడా లేని ఒక గొప్ప ఆచారం, ఒక కొత్త ఆచారం, ఒక పద్ధతి ఉంది. ఇక్కడ కోడెలను అద్దె కట్టడం అనేది, అంటే కోడెలను మొక్కుకుంటారు. కోడెలు అంటే ఎద్దులు, కోడెలు వయసులో ఉన్న వాటిని కోడెలు అంటారు, బాగా ఇదైన వాటిని ఎద్దులు అంటారు, బాగా సాగిన వాటిని. కాబట్టి ఈ కోడెదూడల్ని ఇక మొక్కుకోవటం అనే ఆచారం ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయంలో వేములవాడ కరీంనగర్ జిల్లాలో ఉన్నది. ఇదొక ఆచారం అని చెప్పవచ్చు. ఇంకపోతే తర్వాత కాళేశ్వరం. ఈ కాళేశ్వరం గోదావరి నది, ఈ ఉపనది అయిన కాళేశ్వరం దగ్గర ఉన్నది. అందుకే కాళేశ్వర ఆలయం అని ఉంది. ఈ గోదావరి నది ఉపనది కాళేశ్వరం కలిసి చోట ఉండే ఆలయాన్ని గోదావరి ఆలయం అని చెప్పి అనవచ్చు. అయితే ఈ కాళేశ్వరం ఆలయం కూడా కరీంనగర్ జిల్లాలో చాలా ఫేమస్ అని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన పురాణం, స్కాంద పురాణంలో దీని యొక్క ప్రస్తావన ఉంది. ఈ స్కాంద పురాణం ప్రకారం ఇక్కడ అనేకమైన అంశాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. స్థానిక స్థల పురాణం, స్కాంద పురాణం. అయితే చారిత్రకంగా చూస్తే వేంగిరాజు అయిన విష్ణువర్ధనుడు ఈ యొక్క కాళేశ్వరాన్ని, ఈ ప్రాంతాన్ని జయించి ఇక్కడ ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి మనకి. ఆయన ఇక్కడ వరకు దండయాత్ర చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. కాకతీయ ప్రోలరాజు కూడా ఇక్కడ బంగారంతో తొలతూగా ఉండటం తొలతూగాడని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది ఇక కాళేశ్వరంలో. అలాగే ఇక్కడ ఈ ఆలయంలో ముక్తేశ్వర ఆలయం ఒకటి ఉంది. స్థానికుల కథనం ప్రకారం ఇక్కడ ఆలయంలో ముక్తేశ్వర ఆలయం ఒకటి ఉంది. ఇది 2వ శతాబ్దం లోని శివలింగ ఇక్కడ 2వ శతాబ్దం 2 శివలింగాలు ఉండటమైన ఆచారం కూడా ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది. ఈ ముక్తేశ్వర ఆలయం కూడా ఉంది ఇక్కడ. ఇది బ్రహ్మకు గుడి కూడా కనిపిస్తుంది, విశేషం ఇక్కడ కాళేశ్వర ఆలయంలో. కాళేశ్వర తర్వాత చెప్పుకోదగిన ధర్మపురి ఇక కరీంనగర్ జిల్లాలో 1246లో కాకతీయ రుద్రదేవుడు ఒక శాసనం వేయించినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాకతీయ రుద్రదేవుని శాసనం ఈ యొక్క ధర్మపురిలో. ఈ ధర్మపురి దాదాపు 108 పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా చెప్తూ ఉంది. శక్తిపీఠం, దక్షిణ కాశీ అని చెప్పవచ్చు అనమాట. దీనిని దక్షిణ కాశీ అంటారు ధర్మపురిని. ఇది దాదాపు కరీంనగర్కి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. భారతదేశంలో 108 ఆ యొక్క పుణ్యక్షేత్రాల్లో ఈ ధర్మపురి ఒకటని చెప్పి ఆధారం మనకు చరిత్రలో కనిపిస్తూ ఉంది. ఈ ధర్మపురి 108 పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ధర్మపురిని తప్పనిసరిగా దర్శించవలసిన అవసరం ఉంది. ఇక్కడ స్నానం చేస్తే పుణ్యం వస్తుంది చెప్పి చాలామంది భక్తుల యొక్క నమ్మకం కూడా ఉండటం అనమాట. అంటే ఇక్కడ పక్కనే ఒక మసీదు కూడా ఉంది, దేవాలయం పక్కనే. అంటే మత సామరస్యానికి ప్రతీక అని కూడా మనం ఈ యొక్క కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిని గురించి చెప్పుకోవచ్చు. ఇక్కడ 13వ శతాబ్దంలో నిర్మించిన ఒక శాసనం కూడా ఆధారంగా ఉంది ఇక ధర్మపురి గురించి చెప్పుకొస్తుంటే అటువంటి మాట అనమాట. ఆ తర్వాత చెప్పుకోదగిన అంశాలలో ఇక ముఖ్యంగా మత్స్యగిరీంద్రుడు, కరీంనగర్ జిల్లాలోని మత్స్యగిరీంద్రుడు అనేవాడు 13వ శతాబ్దంలో నిర్మించిన ఒక ఆలయం ఉంది. ఆ తర్వాత రామగిరి అనే ప్రాంతంలో ఒక ఆలయం ఉంది. తర్వాత నగురూరు అనే చోట ఒక ఆలయం ఉంది. ఆ తర్వాత
ఇంకా అనేక క్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మంతని అనగానే మనకు ఏం గుర్తొస్తుందంటే వేదాలను వల్లించి వేదాలను అభ్యాసం చేసి వేదాలను బాగా అవపోషణ పట్టిన వారంతా ఇక్కడ మంతనిలో ఉన్నారనేది కరీంనగర్ జిల్లాలోని చరిత్రలో పర్యాటక రంగంలో చెప్పుకోదగిన అంశం. మంతని అనగానే వేద విద్యలకు నిలయము అని చెప్తుంటారు. ఈ మంతనిలో లక్ష్మీనారాయణ ఓంకారేశ్వర ఆలయము, ఇంకా పోతే మహాలక్ష్మి ఆలయము, ఇంకా ఎన్నెన్నో ఆలయాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మంతనిలో. ఇక ఆ తర్వాత నాగుల మల్లికార్జున స్వామి ఆలయం కూడా కరీంనగర్ జిల్లాకు సంబంధించింది. వరాహస్వామి ఆలయం ఒకటి కమాన్పూర్ మండల కేంద్రంలో ఉన్నది ఒకటి, అది కూడా చెప్పవచ్చు. తర్వాత కరీంనగర్ జిల్లాలో కొండగట్టు ఆలయం ఒకటి కూడా చెప్పుకోదగిన అంశం. పర్యాటక స్థలాల్లో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, ఆ తర్వాత కోరమీసాల స్వామి ఆలయం చెప్పుకోదగినది ఆ యొక్క కరీంనగర్ జిల్లాలో అనమాట. ఇంకా పోతే ఇతర క్షేత్రాలు చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఇక్కడే ధూళికట్ట కూడా ఉంది, బెజ్జంకి ఉంది, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ ధూళికట్ట, బెజ్జంకి ఇవన్నీ కరీంనగర్ జిల్లాలో ఇక బౌద్ధానికి సంబంధించినవి, జైనానికి సంబంధించినవి, హిందూ మతానికి సంబంధించినవి అనేక ఆలయాలు, క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఇక కరీంనగర్ జిల్లాలో చూడదగినవి చాలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మనకు పర్యాటక రంగం పరంగా ముందుగా కొట్టొచ్చినట్టు కనపడేది బాసరలోని సరస్వతీదేవి ఆలయం. ఈ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం అంటారు. బాసర అనే పేరు ఎట్లా వచ్చింది అంటే, బాసర వేదాలను తిరగరాసిన వేదవ్యాసుని పేరు మీదుగా వ్యాసుడు అక్కడ తపస్సు చేసి సరస్వతీదేవిని ప్రత్యక్షమయ్యేటట్టు చేసుకున్నాడని, వ్యాసర పోయి బాసరగా మారిందని చెప్తుంటారు. ఈ గోదావరి నది ఒడ్డునున్న బాసరలో చాలా ప్రఖ్యాతిగాంచిన జ్ఞాన సరస్వతి దేవాలయ ఆలయం ఉంది. ఈ సరస్వతి ఆలయము ఇక చాలా ప్రఖ్యాతిగాంచినది, చూడదగినది చెప్పవచ్చు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా ఆలయం. ఈ నాగోబా ఆలయం విషయం చెప్పుకుంటే ముట్నూరుకు దగ్గరలో ఉన్న ఇక నాగోబా ఆలయం. నాగోబా అంటే సర్పదేవత అనమాట. ఈ కిస్లాపూర్ గ్రామంలో ఉంది ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలోని ఇక ముట్నూరు మండలం దగ్గర. ఇక ఈ నాగోబా ఆలయం కూడా చూడదగిన ఆలయము. మనకు ముఖ్యంగా ఇక్కడ గిరిజనుల దేవత అని చెప్పుకోవచ్చు. గిరిజనుల జాతరలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇంకపోతే తర్వాత అగస్తేశ్వర ఆలయం. అగస్తేశ్వర ఆలయము ముఖ్యంగా అగస్తుడికి తపస్సు చేశారని చెప్పి ప్రతీతి. అంటే ఏంది, అగస్తుడు తపస్సు చేసి ముక్తిని పొందాడని చెప్పవచ్చు. 1289లో కాకతీయ ప్రతాపరుద్రుడు ఇక్కడ దీనిని ఆక్యుపై చేసి ఇక్కడ దేవాలయాన్ని పునర్నిర్మించాడు అని చెప్పే ఆధారం కూడా మనకు ఇక అగస్తేశ్వర ఆలయం ఉంది గోదావరి తీరంలో. అగస్తేశ్వర ఆలయము ఆదిలాబాద్ జిల్లాలో చూడదగింది. మాలిక్-కఫూర్ దీన్ని ధ్వంసం చేశాడని కాకతీయ ఇక కాలంలో. ఆ తర్వాత కృష్ణదేవరాయలు కూడా దీన్ని సందర్శించినట్టుగా, పూజలు చేసినట్టుగా ఆధారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. తర్వాత చెప్పుకోదగినది జైనాదాలయం. ఇది జైన మతానికి సంబంధించిన ఆలయం. జైనాదాలయం ఆదిలాబాద్కు దాదాపు 21 కిలోమీటర్ల దూరంలో జైనాదాలయం ఉంది. ఈ జైనాదాలయము ఇక జైన మతానికి సంబంధించింది. దీన్ని చక్కగా మనం చూడటానికి అవకాశం ఉంది మంచిగా. ఇది కూడా పర్యాటక రంగానికి సంబంధించిందే, దర్శించదగ్గ ప్లేస్ అని చెప్పవచ్చు ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ ఆలయం. ఈ జైనాథ ఆలయము ఇక్కడే పక్కనే లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది. ఇది ఎక్కువగా జైన వాస్తుతో నిర్మించబడిన ఆలయం. ఆ తర్వాత చెప్పుకోదగినది సిరిచల్మలో సోమేశ్వర ఆలయం. ఈ శైవాలయం సోమేశ్వర ఆలయం కూడా చెప్పుకోదగినది. ఇచ్చోడకు దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడకు దగ్గరలో ఉన్న సిరిచల్మ సోమేశ్వర ఆలయము చెప్పుకోదగినది. ఇది 7వ శతాబ్దం సంబంధించిన చెప్పుకోవచ్చు సోమేశ్వర ఆలయాన్ని. ఇంకా ఇక్కడే వైష్ణవ, జైన, బౌద్ధ మత శిల్ప సంపద ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఇతర ఆలయాలు చాలా ఉన్నాయి జైన మతానికి సంబంధించి. జైపూర్ అని చెప్పి సంబంధించింది. ఆ తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి ఆలయం అని చెప్పి వెంకటేశ్వర ఆలయం అని ఇలా రకరకాల ఆలయాల గురించి చెప్పుకునే అవకాశం ఉంది మనకు ఇక సరస్వతి దేవాలయంతో ముఖ్యంగా చెప్పుకోదగినమాట. ఇక మెదక్ జిల్లా విషయానికి వద్దాం. మెదక్ జిల్లాని మెతుకు సీమ అంటారు. మెతుకు సీమ అనే మెదక్ జిల్లాలో కూడా ఆలయాలు చాలా ఫేమస్ ఆలయాలు ఉన్నాయి. సిద్దిపేటలోని కోటిలింగాల ఆలయం చెప్పుకోదగినది దర్శనీయ స్థలాల్లో. తర్వాత ఏడుపాయల జాతర చెప్పుకోదగినది. ఈ కోటిలింగాల ప్రాంతంలోని కోటిలింగేశ్వర స్వామి ఆలయము చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు, చూడదగింది. మంజీరా అభయారణ్య ప్రాంతం ఒకటి చెప్పుకోదగినది. ఈ మంజీరా అభయారణ్య ప్రాంతంలో అనేకమైన జంతువులు, పక్షులను మనం చూస్తాము. ఆ తర్వాత సిద్దిపేటలోని కోటిలింగాల ఆలయము, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కోటిలింగేశ్వర ఆలయము. ఏడుపాయల జాతర అని ఒకటి ఉంది. ఇది మెదక్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఏడుపాయల జాతర అనే పేరు ఎట్లా వచ్చిందంటే, పరీక్షన్ మహారాజు సర్పాలన్నింటినీ సర్పయాగం చేస్తూ ఆ యొక్క సర్పము యొక్క విషము
భూమి మీద పడి ఏడుపాయలుగా చీరిపోయిందని చెప్పి ఏదో స్థల పురాణం కథలు చెప్తూ ఉంటారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతర. ఇంకా కందికండి, ఆ తర్వాత కాశీ విశ్వేశ్వర ఆలయము, ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. ఈ కాశీ విశ్వేశ్వర ఆలయం సంగారెడ్డికి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాశీ విశ్వేశ్వర ఆలయము మంజీరా బ్యారేజీ దగ్గరలో ఉంటుంది. ఇది ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు కొలువై అనేక మంది భక్తుల్ని ఇదిగా చేస్తూ ఉన్నాడు. భక్తుల యొక్క మొక్కులు తీరుస్తూ ఉన్నాడు కాశీ విశ్వేశ్వర ఆలయము. 14వ శతాబ్దంలో కాకతీయ రాజులు ఈ యొక్క ఆలయాన్ని మంచిగా నిర్మించారని చెప్పి చరిత్ర చెప్తూ ఉంది. ఇకపోతే ఇక్కడే ఈ యొక్క కాకతీయుల కళాశైలిలోనే ఇక కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఇక ముమ్మూర్తుల వరంగల్లో ఉన్న ఆలయంలో 1000 స్తంభాల గుడిని పోలిన శిల్పాలు, వాస్తు వ్యవహారం అంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం అని చెప్పి ఒకటి ఇక్కడ మనకు ఒక ఆలయం కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మెదక్కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెదక్కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న యొక్క ఆలయము నరసింహస్వామి ఆలయము గజ్వేల్ మండలంలో ఉంది, నాచారం దగ్గర. అయితే భక్తుల కోరికలు తీర్చే ఈ నరసింహస్వామి ఆలయం కూడా మనకు మెదక్ జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్ నాగపూర్ రోడ్డు మీద జాతీయ రహదారి మీద ఉన్న ఈ యొక్క ఆలయం. ఈ పవిత్రమైన ఆలయము పూర్వం దీనిని శ్వేతగిరి అనే పర్వతం మీద గాగ్గేయుడు అనేవాడు తపస్సు చేసి ఇక్కడ ముక్తి పొందినట్టుగా మనకు ఉన్నది. హరిద్ర నదీ తీరంలో ఇది ఒకటి చెప్పుకోదగినది. తర్వాత మెదక్ జిల్లాలో ఇక జరాసంగ సంగమేశ్వర ఆలయం ఒకటి చెప్పుకోదగినది. మెదక్కు దాదాపు ఒక 26 కిలోమీటర్ల దూరంలో మనకు సంగమేశ్వర ఆలయం ఉంది. ఈ సంగమేశ్వర ఆలయము త్రిమూర్తులైన విష్ణు బ్రహ్మ ఈశ్వరులు ఒక్కటైన చోటు కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ, ముఖ్యంగా ఆ యొక్క సంగమేశ్వర ఆలయంలో. ఈ సంగమేశ్వర ఆలయంలో ఇక శివుడు యొక్క ఏదో అసత్య దోషానికి సంబంధించిన అంశం స్థల పురాణం చెప్తూ ఉంటారు మనకి ఇక్కడ. ఇక మెదక్ జిల్లాలో ముఖ్యంగా చెప్పుకోదగినది ఇక బాగా ప్రపంచ ప్రఖ్యాతి లేక ఆసియాఖండంలోనే పెద్దదిగా చెప్పుకోదగినది మెదక్ చర్చి. ఈ మెదక్ క్యాథడ్రల్ చర్చి ఇక మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇక దీన్ని కట్టించారు మతభేదాలు లేకుండా. అంటే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇక కరువు కాటకాలు వస్తే కరువు పోవడానికి మెదక్లోని క్యాథడ్రల్ చర్చి చాలా ఆసియాఖండంలోని పెద్దదైన చర్చిని 1914లో కట్టించారు. ఇక్కడ ఎవరు కట్టించారని చార్లెస్ వాకర్ అని మనకు చార్లెస్ వాకర్ పాస్నేట్ అని ఆయన కట్టించినట్టుగా రెవరెండ్ చార్లెస్ వాకర్ కట్టించినట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉంది. ఇక్కడ ప్రజలు మేలు కోసం, ప్రజలకు కరువు పోవటం కోసం క్యాథడ్రల్ చర్చిని కట్టించారు. 5,000 మంది ప్రార్థన ఒకేసారి చేసుకోవచ్చు ఈ యొక్క క్యాథడ్రల్ చర్చిలో. అంటే 5,000 మంది కూర్చొని ఒకేసారి చేసుకుని ఇంత పెద్ద చర్చిని మనం మెదక్ జిల్లాలో చూస్తాము. అది ఒక తెలంగాణలోనే పెద్ద చర్చి కాకుండా ఇక ఆసియాఖండంలోనే పెద్ద చర్చిగా చెప్తారు. ఇక ఇక్కడ ఉన్న ఈ చర్చిలోని గవాక్షాలు చూపర్లను బాగా ఆకట్టుకుంటుంటాయి. చర్చిలో విశాలమైన ఇక గవాక్షాలు ఉన్నాయి. అంతేకాకుండా రంగురంగుల గాజు ముక్కలను అందులో అమర్చి చాలా ఫేమస్గా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. అనేక రంగుటద్దాలు ఇక కిటికీలలో వాటిలో మంచిగా అమర్చారని చెప్పుకునే అవకాశం ఉందన్నమాట. ఇది మెదక్ జిల్లా సంగతి. మెదక్ జిల్లాలోని చర్చి చాలా ఇంపార్టెంటు. కాశీ విశ్వేశ్వర ఆలయం, ఆ తర్వాత మరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయము మెదక్లో, ఇంకా పోతే సిద్దిపేటలోని కోటిలింగాల ఆలయం, ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకు జరాసంగ సంగమేశ్వర ఆలయం. ఇది మెదక్ జిల్లా సంగతి. ఇక ఆ తర్వాత చెప్పుకోదన్నది మహబూబ్నగర్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లా అయిపోయింది, మెదక్ జిల్లా అయిపోయింది, మనకు మహబూబ్నగర్ జిల్లా. మహబూబ్నగర్ జిల్లా విషయానికి వస్తే ముఖ్యంగా మనకు మహబూబ్నగర్ జిల్లాలో ఆ యొక్క ప్రఖ్యాతిగాంచిన అలంపురం జోగులాంబ దేవాలయము, తర్వాత అలంపురం నవబ్రహ్మ ఆలయాలు ముఖ్యంగా చెప్పుకోదండి. ఈ నవబ్రహ్మ ఆలయాలు ఉన్న ఇక శక్తిపీఠాల్లో 18 శక్తిపీఠాల్లో జోగులాంబ శక్తిపీఠం మహబూబ్నగర్ జిల్లాలోని ఇక్కడే ఉంది, అలంపురంలో ఉంది. అలంపురంలోని జోగులాంబ దేవాలయము, ఆ పక్కనే అక్కడే నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. తారక బ్రహ్మాని, బాలబ్రహ్మాని, వీరబ్రహ్మాని, ఇట్లా నవబ్రహ్మాలు ఉన్నది చాలా గొప్ప విషయం. ఇది తప్పనిసరిగా చూడదగింది ఇక మహబూబ్నగర్ జిల్లాలో. మహబూబ్నగర్ జిల్లాలో సింగోటం ఒకటి ప్రఖ్యాతిగాంచింది. ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఇంకా చెప్పుకుంటూ పోతే మనకు మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా శ్రీ అగస్తేశ్వర ఆలయం ఒకటి మహబూబ్నగర్ దగ్గరలో, దాదాపు 185 కిలోమీటర్లో మహబూబ్నగర్కి అగస్తేశ్వర ఆలయం, అగస్తుడిగా తపస్సు చేసినట్టుగా ఒక ఆధారంగా చరిత్ర మన స్థానిక పురాణం ప్రకారం చెప్తుంది. స్థల పురాణం ప్రకారం అగస్తేశ్వర ఆలయం చెప్పుకోవచ్చు. శ్రీనివాసస్వామి దేవస్థానం కూడా ఒకటి ఉంది మనకి ఇక్కడ. ఈ శ్రీనివాసస్వామి దేవస్థానం కూడా మరి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది. తర్వాత ఉమామహేశ్వర ఆలయం ఒకటి ఉంది. ఉమామహేశ్వర ఆలయము, తర్వాత స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయము, ఇవన్నీ మెదక్ మన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినగా చెప్పుకోవచ్చు. ఉమామహేశ్వర ఆలయం అనేది అచ్చంపేట మండలంలో ఒకటి ఉంది. అది రంగాపూర్ గ్రామానికి సంబంధించింది.
ఆ తర్వాత మనకు ఇంకా చెప్పుకుంటూ పోతే మనకు చాలా శ్రీనివాసస్వామి దేవం చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలో వెంకటేశ్వర శ్రీనివాస స్వామిని ఇక్కడ అనొచ్చు. ఇక్కడ దీన్ని చిన్న తిరుపతిగా చెప్తూ ఉంటారు. కరీంనగర్ జిల్లా తర్వాత మహబూబ్నగర్ జిల్లా తర్వాత చెప్పుకోదగినది లాస్ట్గా నిజామాబాద్ జిల్లాలో నవనాథ స్వామి ఆలయము. ఆ నవనాథ స్వామి ఆలయము ఆర్మూరు గుట్టలు సహజ సిద్ధంగా శిథిలాలతో ఏర్పడిన నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయము ప్రసిద్ధి చెందినది. ఇది ఒక లక్షల సంవత్సరాల తరబడి ఇక్కడ కొనసాగిన భారీ పర్వతాలు సహజ శైథిల్యానికి చెంది అలా ప్రతిరూపమే ఈ యొక్క గుట్టలుగా ఏర్పడ్డాయని చెప్తుంటారు. నవనాథ సిద్ధేశ్వర ఆలయం ఇక్కడ ఉంది. ఈ గుట్టలో సహజంగా ఏర్పడిన ఈ యొక్క ప్రకృతి సిద్ధమైన ఇక్కడ నవనాథులు సిద్ధులు అని చెప్తుంటారు. ఇది ఒకటి పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకునే అవకాశం ఉంది ఇక పర్యాటక రంగంలోని ఇదే చూడదగినది. తర్వాత రఘునాథ ఆలయం కిల్లా. ఈ రఘునాథ ఆలయం ఎక్కడ ఉంది అని అంటే ఈ రఘునాథ ఆలయము ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా మొదట ఇందూరు లేదా ఇంద్రపురి అని చెప్పుకునే ఈ ప్రాంతంలో ఉన్న రఘునాథ ఆలయం ఉంది. దాదాపు 40 అడుగుల ఎత్తుగల ఈ యొక్క విగ్రహము, ఇక్కడ విజయస్తంభము ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ రఘునాథ ఆలయంలో. ఆ తర్వాత దోమకొండ కోట ఆలయం కూడా ఇక నిజామాబాద్ జిల్లాలో చెప్పుకోదగినది. ప్రధాన రహదారి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక దోమకొండ ఆలయం దగ్గర 10 కిలోమీటర్ల దూరంలో ఇక దోమకొండ ఆలయం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే నవనాథ ఆలయము ఇవన్నీ ఇక నిజామాబాద్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, తర్వాత ఆదిలాబాద్ జిల్లా, తర్వాత మెదక్ జిల్లా ఇవన్నీ మనకు పర్యాటక రంగంలో చాలా ఇంపార్టెంట్ అయినవి చెప్పుకోదగినవి అంశాలుగా చెప్పుకోవచ్చును. ముఖ్యంగా ప్రకృతి సిద్ధమైన ఈకో టూరిజం డెవలప్ కావాలంటే ఆ యొక్క కుంతల జలపాతం చాలా ఇంపార్టెంట్. ఆదిలాబాద్ జిల్లాలో కుంతల జలపాతం లాంటి జలపాతాలు చాలా ఉన్నాయి, ప్రకృతి సిద్ధమైనవి, అరణ్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ యొక్క కుంతల జలపాతం దగ్గర చలనచిత్ర రంగంకు ఉపయోగపడే అంశాలు చాలా ఉన్నాయి. తెలంగాణలో అదొకటి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అది ఆ యొక్క ఆదిలాబాద్ జిల్లా గురించి. ఇది ఈ యొక్క పర్యాటక రంగంలోని ఈ యొక్క అన్ని 10 జిల్లాలలోని ముఖ్యమైన అంశాలు ఈ యొక్క మనం చెప్పుకోదగిన అంశాలని చెప్పవచ్చు అన్నమాట.